ఐ యూస్ టు హేట్ దట్ సాంగ్ ఇన్సిడెంటలీ కాలేజ్ టైంలో. చదువు రాని వాడవని దిగులు అని ఏమి చదివి చేప పిల్ల ఈదగలిగాను అంటే అంతకన్నా స్టూపిడ్ ఫిలాసఫీ అనేది నా లైఫ్లో. సో చదివింది ఇంజనీరింగ్, స్థిరపడింది టాలీవుడ్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ. See, today, I mean, not that at a certain point of time, see, education అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్? హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. పరీక్షల సమయం కాబట్టి చదువురాని వాడవని దిగులు చెందకు అంటూ ఈ ఎపిసోడ్ని మొదలు పెడుతున్నాం. రామోయిజంలో ఇవాళ విద్యా వ్యవస్థ, విద్యని గురించి మాట్లాడబోతున్నాం. కాబట్టి అందరూ పేపర్లు పుస్తకాలు పట్టుకుని పెన్లు పట్టుకుని రెడీగా ఉండండి. రామ్ గోపాల్ వర్మ గారు ఏం చెప్తారో విద్యని గురించి తెలుసుకుందాం. వర్మ గారు నమస్కారం. ఇంజనీర్ వర్మ గారికి నమస్కారం. థ్యాంక్స్. ఐ యూస్ టు హేట్ దట్ సాంగ్ ఇన్సిడెంటలీ కాలేజ్ టైంలో. చదువు రాని వాడవని దిగులు అని ఏమి చదివి చేప పిల్ల ఈదగలిగాను అంటే అంతకన్నా స్టూపిడ్ ఫిలాసఫీ అనేది నా లైఫ్లో. చేప పిల్ల పక్షి ఎగరటం అనేది ఇట్స్ అన్ ఇన్హెరెంట్ ఎబిలిటీ, లైక్ మనిషి నడవటం లాంటిది. మనిషి నడవటానికి చదువు అవసరం లేదు. అవును, చదువు ఎప్పుడు కావాలంటే ఉన్నదాన్ని పెంపొందించుకోవడానికి ద పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అది. కానీ అది ఎంత పాపులర్ అంటే ఆ సాంగ్ ఆ టైంలో స్టూడెంట్స్ అందరూ చదివేసిన అందరూ అది పెట్టుకునేవారు పాట. సో దట్ బికమ్స్ లైక్ అ మారల్ జస్టిఫికేషన్ బట్ వై దే డోంట్ వాంట్ టు స్టడీ. రైట్. యా. సో చదివింది ఇంజనీరింగ్, స్థిరపడింది టాలీవుడ్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ. See, today, I mean, not that at a certain point of time, see, education అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్? యానిమల్ కింగ్డమ్లో ఏ యానిమల్కి అదే పుట్టిన తర్వాత ఏదో వేటాడటం నేర్చుకుని ఎగరటం నేర్చుకుని ఇలాంటిది చేసి అక్కడితో అయిపోతుంది. దెన్ నెక్స్ట్ జనరేషన్ కూడా అదే చేస్తే నెక్స్ట్ జనరేషన్ అదే చేస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసరికి 2 పాయింట్స్ ఏంటి? ఒకటి, హ్యూమన్ బీయింగ్ యాజ్ అన్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ అండ్ ఇట్ ఈస్ ప్రొక్యూరింగ్ నాలెడ్జ్. రెండోది చేతులు ఉన్నాయి. చేతులు ఉండే చాలా తక్కువ యానిమల్స్లో కోతులు కూడా ఉండొచ్చు పార్ట్లీ, బట్ నాట్ రియలీ యాజ్ డెవలప్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. సో చేతులతోటి వాళ్ళు పనిముట్లు చేయడం, డ్రాయింగ్లు వేయటం ఇట్లాంటివి చేసేటప్పటికి వాళ్ళ ఎక్స్పీరియన్స్లోది కొన్ని మిగల్చడానికి ఒక అవకాశం వచ్చింది నెక్స్ట్ జనరేషన్కి. దాని తర్వాత వాళ్ళు నేర్చుకున్నది నెక్స్ట్ జనరేషన్కి చెప్తే మళ్ళీ వాళ్ళు మొదటి నుంచి ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ నుంచి దే కెన్ థింక్ అగైన్. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ. Supposed to be no, which is correct, which is how all societies advance only because of education. Human beings advance అయింది ఒకే ఒక కారణం అనేది ఎడ్యుకేషన్. అప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి, అసలు ఎడ్యుకేషన్ అనేది ఎలా చేయాలి అనేది నెక్స్ట్ పాయింట్. ఎడ్యుకేషన్ అనేది ఎవడో దాన్ని నోబడీ ఈస్ గోయింగ్ టు డిబేట్ ఆర్ ఆర్గ్యూ అబౌట్ ఇట్. మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐ థింక్ ఇవాళ రోజున ఇట్ ఈస్ ఏ హైలీ డిబేటబుల్ అండ్ హైలీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ అది ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం అవలంబించే మెథడ్స్ ఏంటనేది. అబ్బాయి ఎంత మంచి పదం వాడారు మీ తెలుగు మాస్టర్ ఎవరో, ఆయన మిమ్మల్ని అవలంబించే అనేదా? అనేది అయ్యి బాబు. థ్యాంక్స్. యా, ఓకే. దాంట్లో అక్కడ ఏదంటే కాన్సెప్ట్ ఇప్పుడు నేను స్కూల్లో చదివాను. స్కూల్లో ఎందుకు చేరాను? స్కూల్లో ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, మంచి మార్కులు రావాలి అని మా పేరెంట్స్ చెప్పారు. మంచి మార్కులు ఎందుకు రావాలి? మంచి మార్కులు వస్తే నీకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీకు బెటర్ కాలేజ్లో సీట్ వస్తుంది, ఒక ఇంజనీరింగో ఏదో. అక్కడ కూడా బాగా పాస్ అయితే మంచి జాబ్ వస్తుంది. అది ఇన్సెంటివ్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫండమెంటలీ రాంగ్. బతుకు తెరువు కోసం ఎడ్యుకేట్ అవ్వటానికి నీ మైండ్ని నువ్వు పెంపొందించుకోవడానికి ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది రెండిట్లో. పేరెంట్స్ ఎప్పుడు ఏం స్ట్రెస్ చేస్తారు, టీచర్స్ ఎంతసేపు నీకు మార్కులు రావాలని చెప్తారు, కానీ దే వోంట్ టెల్ మార్క్స్ ఆర్ జస్ట్ ఏ బై ప్రొడక్ట్, దే ఆర్ జస్ట్ ఏ ప్రూఫ్ ఆఫ్ వ్యాలిడేషన్ ఆఫ్ హౌ మచ్ యూ లెర్న్డ్. మెయిన్ పాయింట్ ఈజ్ రియల్లీ బి ఎడ్యుకేటెడ్. కానీ స్ట్రెస్ ఎప్పుడు మార్కుల మీద ఉంటుంది. ఏదో ఒక మెజర్ ఉండాలి కదా, మరి ఏదో ఒక మెజర్ ఉండాలి. కానీ నేను అనేది
అప్పుడు ఏంటి, నేను కాపీ కొడతా, లేకపోతే నేను లెక్చరర్ని కాకబట్టేవాడిని. టీచర్ని నేను ఏదో కొంచెం మాలిష్ చేసి అంతా చేసి ఆ మార్కులు తెచ్చుకోవడానికి నేను ట్రై చేసేవాడిని. దానికి గిల్టీగా నన్ను ఫీల్ చేయట్లా ఎప్పుడు, విచ్ ఇస్ వైట్. ఐ మీన్ ఐ డోంట్ నో టుడే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై టైమ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. మార్కులు కాదురా, మార్కులు ఎలాగో వస్తాయి, మార్కులు రావటం అనేది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది నీకు నువ్వు రాకుండా బట్టి కొడితే డిస్ట్రాయిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనే దానికి మీనింగ్ ఉండదని మా ఫాదరు చెప్పలేదు, మా మదరు చెప్పలేదు, మా టీచరు చెప్పలేదు. అదే మార్కులు రాకపోతే అయిపోతావు, నీకు మళ్ళీ ఇది దొరకదు అనేది ఒక థ్రెట్ లాగా వచ్చింది. దే ఎంకరేజింగ్ ఫర్ యూ టు గెట్ ఎడ్యుకేటెడ్ అండ్ థ్రెటనింగ్ యూ. ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది ఆ రెండిట్లోనే. ఓకే, అది నా టైంలో నేను చెప్పేది. తర్వాత ఇప్పుడు సపోజ్ ఇవాళ రోజున ఉంది ఎడ్యుకేషన్. ఇంటర్నెట్ ఏజ్లో అసలు ఎడ్యుకేషన్ అనే దానికి మీనింగ్ ఏంటి అనేది నాకు ఒక బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఒకటి అప్లికేషన్ ఉంటుంది, ఒక పర్టిక్యులర్ సైన్స్, మ్యాథ్స్ ఇట్లాంటి, ఒకటేమో నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది, హిస్టరీ, సోషల్ స్టడీ, ఇలాంటి వేరే. ఎవ్రీబడీ కెన్ యాక్సెస్ ఎనీథింగ్ ద వే దే వాంట్ ఆన్ ద ఇంటర్నెట్. దేని గురించి తెలుసుకోవాలన్నా మీకు ఇమ్మీడియట్గా యాక్సెస్ ఉంది. అదొక పెరిఫరల్ లెవెల్ వరకు. నో, అదే చెప్తున్నా. పెరిఫరల్ లెవెల్ అంటే ఇప్పుడు అది చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో నేను 4 years నేను చేశాను. నాకు 6 months ఒక రెసిడెన్షియల్ కాలనీకి ఒక ట్యాంక్ కట్టడానికి ఒక ప్రాజెక్ట్ నాకు 6 months అది చేసి వన్ ఆఫ్ ద సెమినార్స్ ఐ డిడ్ దట్. ఇవాళ ఏంటి, అప్పుడు ఏంటి, ఎంతమంది ఉంటారు, ఎంతమంది నీళ్ళు తాగుతారు, ఆ వాటర్ ఎంత ప్రెషర్ ఉండాలా, ట్యాంక్ హైట్ ఎంత ఉండాలా, దాని మటీరియల్తో ఏం కట్టాలి, కాస్ట్ అనాలిసిస్, ఇది అది అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను జస్ట్ నా రిక్వైర్మెంట్ పెడితే ఇట్ ఈస్ గివింగ్ మీ 20 options మటీరియల్ వైజ్. అదేంటి 1 secondలో వస్తుంది అది బయటికి. అదేంటి, దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. సింపుల్ ఆర్గ్యుమెంట్. ఓకే, మీకు చెప్పిన దానికి పెరిఫరల్ అని చెప్పారు కదా, పెరిఫరల్లో ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఉంది. నేను అంతకుముందు కూడా ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పినట్టు గుర్తు. ఇప్పుడు నేను ఒక 2 years బ్యాక్ ఐ హ్యాడ్ ఏ వెరీ సివియర్ పెయిన్ ఇన్ మై నీ. జస్ట్ ఒక 10 seconds ఒక అన్బేరబుల్ పెయిన్ వచ్చి వెళ్ళిపోయింది. ఓన్లీ 10 seconds, 10-15 seconds మ్యాక్సిమం. 2 గంటలకి మళ్ళీ వచ్చింది. And it was happening in a frequency of 2 or 3 hours, but for a very short duration, but very intense. సార్ నేను ఎవరైనా చెప్తే నేను ఫిజియోథెరపిస్ట్ని తీసుకొచ్చారు. ఆ ఫిజియోథెరపిస్ట్ ఇది చూసి ఆ కాలు ఇటు నొక్కాడు. అండ్ వన్స్ ఇట్ డిడ్ దట్, యాక్చువల్లీ ద ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ ఎవ్రీ 20 minutes 10 minutes వస్తా మొదలెట్టింది. అప్పుడు నేను ఎవరికో ఫోన్ చేస్తే మా అంకుల్ ఒక ఆయన కేర్ హాస్పిటల్లో చేస్తారు. ఆయనకు ఫోన్ చేస్తే కేర్ హాస్పిటల్కి ఆర్థోపెడిషియన్ తోటి నాకు అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఈ లోపల నేను ఇంటర్నెట్లో ఐ గూగుల్డ్, ఐ డిస్క్రైబ్డ్ వాట్ ఐ వాజ్ ఫీలింగ్ అండ్ సంథింగ్ పాప్డ్ అప్. అక్కడ డిస్క్రిప్షన్ వచ్చింది, ఏంటిది, an electric shock like impulsive pain which lasts for very few seconds and the causes ఏదేదో ఉంది. అది చదివి దాని తర్వాత వెళ్ళాను ఏది మన డాక్టర్ దగ్గరికి. ఆ డాక్టర్ నేను డిస్క్రైబ్ చేశాను, ఆయన ఏదైతే చూసి అసలు ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. హీఈస్ 60 years old అండ్ సపోజ్ హీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్థోపెడిషియన్స్ ఇన్ ద సిటీ. ఏదో టెస్ట్లు ఇచ్చాడు. సరే నేను బయటకు వచ్చి మా అంకుల్ తోటి ఎప్పుడు చూడలేదు అంటున్నావా, యాక్చువల్గా నేను ఇంటర్నెట్లో చూశాను, అది చూపిద్దామన్నా, ఫీల్ అవుతాడేమో రామో అన్నాడు. సరే వదిలేసి నేను మళ్ళీ వచ్చి ఆ ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఇదేది చూసి ఏదో ఎక్కడేదో పట్టుకుని ఒక హిప్ దగ్గర ఏదో టచ్ చేస్తే మళ్ళీ వచ్చింది పెయిన్. సో హీ సెడ్ సంథింగ్ విత్ సయాటిక్ నర్వ్ ఏదో చెప్పాడు. నెక్స్ట్ ఇంకొక ఆర్థోపెడిషియన్ ఎవరు తీసుకొచ్చారు. అతను వచ్చి చేసేది, లిస్ ఐ డోంట్ థింక్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ విత్ మై నీ, నేను ట్రెడ్మిల్ చేస్తున్నా, నేను పరిగెడుతున్నా, సో ద ప్రెషర్ ఆన్ ద నీ ఈజ్ నాట్ ద పాయింట్, ఇట్ ఈస్ కమింగ్ ఎట్ ర్యాండమ్ అండ్ దిస్ ఫిజియోథెరపిస్ట్ టోల్డ్ మీ దిస్ అన్నాడు. ఆడి మొహం అన్నాడు. అంటే ఫిజియోథెరపిస్ట్కి ఆర్థోపెడిషన్స్కి పడదండి, అది నాకు తెలియదు అంతవరకు. ఆడి మొహం, అది నేను పేషెంట్ చెప్తా ఉంటే ఆడి మొహం అంటే ఇంకేం చెప్పాలి నేను. తర్వాత ఎవడో న్యూరాలజిస్ట్, సారీ వాట్ ఆర్ దే కాల్డ్, సంథింగ్ న్యూ నర్వ్స్, అతనేదో టెస్టులు చేసి
నాకేదో 2 మెడిసిన్స్ ఇచ్చాడు, ఇంకేదో చేయాలన్నాడు. నేను ఊరు వెళ్తున్నాను, 2 days వస్తానని చెప్పాను. అండ్ సడన్గా ఆ పెయిన్ అయిపోయింది. యాజ్ సడన్లీ నేను 2 days వచ్చి ఫోన్ చేసి, డాక్టర్ ఇలా అయింది, ఐ డోంట్ నో వై ఇట్ కేమ్ అండ్ వై ఇట్ వెంట్ ఆఫ్. ఇట్ వెంట్ ఆఫ్ బికాస్ ఆఫ్ ద టాబ్లెట్స్ ఐ గేవ్ అన్నాడు. ఆ టాబ్లెట్స్ వేసుకోలేదు నేను, ఆ పెయిన్ రాలేదు కాబట్టి. సో సమ్ టోటల్ ఏమైంది ఇక్కడ, నేను గూగుల్లో చదివితే ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో మీ బాడీని మీ సబ్జెక్ట్ చేస్తే ఈ కైండ్ ఆఫ్ థింగ్ రావటానికి ఉంది. వన్స్ ద స్ట్రెస్ ఈజ్ రిమూవ్డ్ ఇట్ విల్ గో అవే అని రాశాడు. దిస్ వాజ్ టోల్డ్ బై సమ్ థామస్ మెకెయిన్ అని న్యూయార్క్ హాస్పిటల్ ఎవరో డాక్టర్. ఇప్పుడు నాకేమనిపించింది, నేను ఆ టైంలో షూటింగ్ ఒక అన్యూజువల్ లొకేషన్లో చిన్న కార్లో రాళ్ళు రప్పల మీద వెళ్తున్నాం. రైట్, దట్ మ్యాచ్డ్ వాట్ హీ సెడ్ ఇన్ దిస్. నేను ఇప్పుడు ఒక ఆర్థోపెడిషియను, 2 ఆర్థోపెడిషియన్స్, ఒక ఫిజియోథెరపిస్టు, ఒక న్యూరాలజిస్ట్ కన్నా నాకు ఎక్కువ తెలిసిన ఫీలింగ్ వచ్చింది. ఎందుకు? ఇంటర్నెట్ మూలన. దానివల్ల నేను డాక్టర్నా కాదు, దట్స్ నాట్ ద పాయింట్. కానీ ఒక డాక్టర్ చెప్పిన డాక్టర్ కన్నా ఎక్కువ తెలుసుకునేది యాక్సెస్ వచ్చేసింది నాకు, బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్. అప్పుడు నేను అది డాక్టర్ అవ్వండి, లాయర్ అవ్వండి, X అవ్వండి, Y అవ్వండి, Z అవ్వండి, నేను ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు ఉట్టి ప్రొఫెషనల్ దగ్గర ఉండే ఇన్ఫర్మేషను ప్రతి ఓడి చేతిలో ఉంది. ఇప్పుడు GST కేసు అయింది అనుకోండి, ఆ సెక్షన్ ఏంటి, అది ఏంటి అని నేను లాయర్తో కూర్చోకముందే ఐ హ్యావ్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. అప్పుడు నేను ఐఎమ్ ఆన్ ద సేమ్ పేజ్. నాకు అర్థం అవడానికి ఎక్కువ నేను ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరిని. కానీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఎవరో రాస్తేనే కదా ఇంటర్నెట్లో అన్నీ వచ్చాయి. కరెక్టే, అంటే నేను స్పీడ్ అంటున్నా. ఇప్పుడు అప్పుడు నేను ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి. ఎందుకు వెళ్తాను స్కూల్కి? వన్ ఇయర్ ఒక కోర్స్ చదివాం, ఇంజనీరింగ్ అవచ్చు, ఏదన్నా అవచ్చు. 1 year ఎందుకు? 1 year ఎందుకంటే ఎగ్జామ్స్ 1 yearకి వస్తుంది. 1 year పడుతుంది ఒక యావరేజ్ స్టూడెంట్కి ఈ సబ్జెక్టులన్నీ నేర్చుకుని కంటతా పట్టుకుని లేకపోతే అర్థం చేసుకోవడానికి. పరీక్ష పెట్టే ముందు ఇంత టైం ఇవ్వాలా వాళ్ళకి నేర్చుకోవడానికి అనే ఒక కాన్సెప్ట్ నుంచి వచ్చింది. 1 year 6 months వాట్ ఎవర్ టైం. అందరికీ ఒకటి ఎందుకు ఉంటుంది, నేను కాలేజ్లో లాస్ట్ 10 రోజులు తప్పితే 90% ఎవ్వరు చదవరు. ఆల్ ఆఫ్ దెమ్ స్టార్ట్ స్టడీయింగ్ 10 days ఆర్ 15 days బిఫోర్. అప్పుడు పాయింట్ ఏంటి, ఎప్పుడో ఎవరైతే ఆలోచించి పెట్టిన టైం పీరియడ్ అది. రెండోది, పరీక్ష అనేది ఇంపార్టెంట్. పరీక్ష అనేది టెస్ట్. అది నేను కాలేజ్కి వెళ్ళకుండా ఫలానా దానికి నేను చదువుతున్నా, ఇంటర్నెట్లో చదివానా, ఎక్కడ చదివానా, నేను ట్యూషన్ పెట్టుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదో చేశాను. ఎగ్జామ్లో పాస్ అయితేనే తెలుస్తుంది, వ్యాలిడిటీ ఉంటుంది. నాకు నిజంగా తెలుసు నా గురించి ఏం మాట్లాడుతున్నాను. మీరు అనేది కాలేజ్కి వెళ్ళకుండా పరీక్షలు రాయాలి. పరీక్షలు ఉండాలి. దర్ షుడ్ నాట్ బి ఎనీ ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో ఇది అందరూ వింటున్నారు, పరీక్షలు ఉండాలి. దట్స్ ఎ మెజర్ ఆఫ్ హౌ మచ్ యు లెర్న్. ఎందుకంటే ఈచ్ పర్సన్ ఫస్ట్ ఒకడు చాలా షార్ప్ ఉన్నాడు, యూ కెన్ రైట్ ఇట్ ఇన్ 1 month. నాలాంటి దద్దమ్మ నేను 2 సార్లు ఫెయిల్ అయ్యాను. అది ఇంట్రెస్ట్ లేక వాట్ ఎవర్ ఇట్ ఈజ్. నాకు 5 ఏళ్ళు పట్టింది. ఇంకెవడికో వాడు మొత్తం ఇంజనీరింగ్ 1 yearలో చదవడానికి ఉన్న స్కోప్ అని చాలామంది ఉంటారు. వాడు వేరే వాళ్ళ కోసం 4 ఏళ్ళు ఎందుకు వేస్ట్ చేయలేడు? యూ కాంట్ సోషలైజ్. సోషలిజంలో పెట్టకూడదు దాన్ని, ఏది ఎడ్యుకేషన్, బ్రెయిన్స్, ఇంటెలిజెన్స్ అనేది. బికాజ్ యూఆర్ వేస్టింగ్ so much of individual time and social time and going and doing something which you don't need. Inkoti enti any kind of a system. Ippudu exams also I feel should be conducted where you are allowed to take the internet. నా మైండ్ తోటి బ్రెయిన్ టీమ్ నా చిన్నప్పుడు మేము ఎక్కాలు చదివాను, 2 4 2 3 6 2 4 8 అని. క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత we didn't need to. ఎందుకు బై హెడ్ చేయాలి క్యాలిక్యులేటర్? టక్ టక్. కానీ బ్రెయిన్ స్లో అయిపోయింది. అదే చెప్తున్నా, అదే ఉండేది ఆర్గ్యుమెంట్ అప్పుడు. ఇది క్యాలిక్యులేటర్ వచ్చినప్పుడు బ్రెయిన్ మానేస్తాలో, కానీ అది ట్రూత్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే మషిన్ చేయగలదో యువర్ బ్రెయిన్ బికమ్స్ ఫ్రీ టు థింక్ అహెడ్. దట్ ఈస్ హౌ టెక్నాలజీ వర్క్స్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఎవ్రీబడి థాట్ మనుషులకి ఎంప్లాయ్మెంట్ పోతుంది అన్నది అనుకున్నారు. అందరూ లేబరు 100 మంది లేబర్ చేసే పని ఒక మెషిన్ చేసేస్తుంది. అప్పుడు లేబర్ ఏమైపోతారు? వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ పోతుంది. అప్పుడు వచ్చిన కూడా దాంట్లో అక్కడ ఏమైంది, ఫస్ట్ టైం నాకు ఆ కాన్సెప్ట్ అర్థమైంది బికాస్ ఆఫ్ బుక్స్ ఆఫ్ Ayn Rand, యాంటీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని షీ రోట్ ఎ బుక్. దాంట్లో ఎనీ కైండ్ ఆఫ్ అన్ అడ్వాన్స్మెంట్ ఈజ్ గివింగ్ దట్ మచ్ మోర్ ఫ్రీ టైమ్ బోత్ ఇన్ దేర్ మైండ్స్ అండ్ దేర్ ఫిజికల్ వర్క్ టు ఎక్స్టెండ్
ఫర్దర్ ఇన్ టు సొసైటీ. బట్ ఎక్కడో దెర్ ఇస్ దిస్ ఇన్సెక్యూరిటీ దట్ ఈ పరికరాలు రావడం వల్ల మనకుండే స్వతహాగా ఉండే కెపాసిటీలు తగ్గిపోతున్నాయి కానీ అసలు పరికరాలు వచ్చినాయి మన దాని వలన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. ఆది మానవుల టైంలో ఉన్నాం. ఆది మానవుల టైంలో ఏంటి, వీఆర్ వెరీ క్లోజ్ టు యానిమల్స్. వేటాడిన తర్వాత తినేసి మళ్ళీ పడుకున్నాం, మళ్ళీ పొద్దున్న వేటాడడం. అది మనుషులు జంతువులు అదే చేసేవారు. ఎవడో అక్కడికి ఆ టైంలో ఒక పంట పండించవచ్చు అని నాకు ఐడియా వచ్చింది. అన్ని మొక్కలు పెడితే అన్నీ కలిసి వరి ఏదో వస్తుందని. అప్పుడు వాడు అది చేయటానికి ఆడికి వేటకి వెళ్ళటానికి టైం ఉండదు, బికాజ్ హీస్ బిజీ ఇన్ దిస్. అప్పుడు ఆయన వదిలేశారు, ఆడు కన్విన్స్ చేశాడు, ఆయన వదిలేశారు వాడు. కానీ దాంట్లో పని చేయడానికి ఇంకొంతమంది కావాలి వాడికి, ఆ పొలంలో పని చేయడానికి. ఇంకొంతమంది కూడా వేట మానేసి ఇక్కడ మొదలెట్టారు. ఓకే, సో వీళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి వేట వచ్చిన వీళ్ళకి ఫుడ్ ఇస్తున్నారు. ఇది పెరిగిన తర్వాత వీళ్ళు అది ఇస్తున్నారు. ఒక బాటర్ సిస్టమ్ లాంటిది స్టార్ట్ అయింది. రైట్. అప్పుడు ఎవడో కొండలు చేయించిన ఐడియా వచ్చింది, ఇంకోటి ఎవరికో ఆయుధాలు చేసిన వచ్చింది, ఇంకోటి ఎవరికో ఏదో ఐడియా వచ్చింది. కంటిన్యూస్లీ మైండ్స్ ఎవాల్వ్ అవడంతో వేట ఒక్కదానికి మనం లిమిట్ అవ్వకుండా ఇన్ని రకాలు చేయొచ్చు సొసైటీలో. ఇవన్నీ కలిసి ఒక సోషల్ ప్రోగ్రెస్ అనేది మొదలవుతుంది అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది సొసైటీ అనేది. ఓకే, అప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కొండలు ఇలా చేయొచ్చు అనేది ఒకడు వాడు లైఫ్ టైం అంతా వాడు కనిపెట్టి చేసింది, వాడుకున్న ఎక్స్పర్టీస్ లైఫ్లో గ్యాదర్ చేసింది వాడు కొడుకు ఇచ్చాడు. అండ్ దట్ కొడుకు క్యాన్ థింక్ అహెడ్ ఆఫ్ ద ఫాదర్. కొడుకు కానీ ఎవడైతే దాన్ని ఒక వారసత్వం తీసుకున్నాడు. ఓకే, అప్పుడు కొండలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మనం వేటాడటానికి మనం 100 మంది ఉంటే 5 వేటాడితే సరిపోదు, మిగతా 95 వేరేది చేయొచ్చు. దట్ ఈస్ హౌ సొసైటీ అడ్వాన్సెస్. సో ఎడ్యుకేషన్లో మీకు రకరకాల బ్రాంచెస్ రావడానికి కారణం అది డాక్టరా, ఇంజనీరా, అదా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీరు యు ఆర్ అగేన్స్ట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ద వే ఇట్ ఈస్ నౌ? ద వే ఇట్ ఈస్. ద ఎడ్యుకేషన్ టుడే షుడ్ బి ఫర్ అన్ ఇండివిజువల్. ఇట్ షుడ్ నాట్ బి institutionalized. Exams should be institutional. Exams should have a common thing, because వీడికి కెపాసిటీ ఉందా లేదా అని ఒక ఎండోర్స్ చేయడానికి, ఒక సొసైటీకి ట్రస్ట్ రావడానికి ఎగ్జామ్ అనేది ఉపయోగపడుతుంది. బట్ సీ దెర్ ఇస్ సో మచ్ మోర్ దట్ హ్యాపెన్స్ ఇన్ అ కాలేజ్ ఎన్వైరన్మెంట్ కాదా? ఇప్పుడు యూట్యూబ్ వీడియో చూస్తూ గుండె ఆపరేషన్ చేయలేరు కదండి. మేబీ దే క్యాన్, ఐ డోంట్ నో. కానీ నా పాయింట్ యూట్యూబ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఇట్ ఈస్ గివింగ్ యూ ఎ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉందనుకోండి, హార్డ్లీ ఒక 5-10 years బ్యాక్ వరకు ఒక మామూలు చోటు నుంచి సినిమా తీయటం అనేది ఆస్కారమే లేదు, ఇంపాసిబుల్ అది. ఇప్పుడు ఏంటి, ఎవ్రీబడీ కెన్ మేక్ ఎ ఫిల్మ్. ఓకే, సో ఇందాక కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ థింగ్, ఎక్కాల్ రాయ్ అంటే నేను క్యాలిక్యులేటర్ తీసుకుని రాశాను అనుకోండి. క్యాలిక్యులేటర్ అనేది ఒక పరికరం. 2 మా అయితే నేను 10వ ఎక్కం వరకు వస్తున్నాను, 12వ ఎక్కం వస్తుంది. ఇవాళ నేను 5,80,000 ఇంటూ 7,70,000 అన్న ఒక ఆన్సరు నేను 2వ ఎక్కం చెప్పిన దానికన్నా ఫాస్ట్గా చెప్పగలుగుతా క్యాలిక్యులేటర్ మన. కరెక్ట్. అప్పుడు క్యాలిక్యులేటర్ చేస్తుంటే నీ బ్రెయిన్ ఏమైపోతుంది అంటే అంతకన్నా స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ ఉండదు. ఇందాక చెప్పిన ఎవల్యూషన్ అది బేసిక్గా. సో అప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు చాలామంది ఇంటర్నెట్లోంచి ఎలాంటి సోర్సెస్ చేయాలనేది ఒకరికి ఎక్కువ తెలియచ్చు, ఒకరికి తక్కువ తెలియచ్చు. ఒకటి చాలా ఇంటెలిజెంట్గా దాన్ని అప్లై చేయొచ్చు, ఒకడికి అంత లేకపోవచ్చు. కానీ మీకు ఒక సోర్స్ ఉంది అక్కడ, ఆ సోర్స్ మీరు ఎంత ఫాస్ట్గా వాడతారో దాని నుంచి మీరు కరెక్ట్ ఆన్సర్ ఎట్లా వస్తుంది పరీక్షలో అనే దానికి. అండ్ దట్ ఈస్ యూనివర్సలీ, అది ఒక్కడికి ఇవ్వట్లేదు కదా, ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అది. యూనో సేమ్ థింగ్ విల్ గో టు. సో అప్పుడు ఏమవుతుందంటే స్పీడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విపరీతంగా పెరిగిపోతుంది, అండ్ షార్ప్నెస్ ఆఫ్ మైండ్ ఇంకా పెరుగుతుంది. ఓన్లీ థింగ్ మీకు పరికరం ఏం చేయలేదు, ఇట్ కాంట్ గివ్ యూ ఇంటెలిజెన్స్, ఇట్ విల్ గివ్ యూ నాలెడ్జ్. ఇంటెలిజెన్స్ ఇస్ అన్ అప్లికేషన్. ఇంటెలిజెన్స్ అన్నది స్పేస్ క్రియేట్ అవ్వాలంటే ఈ మిగతా పనులు ఏవి ఉండకూడదు అంటారు. ఏది? అది కూడా ట్రూ కదా. ఇప్పుడు ఇంటెలిజెన్స్కి నాలెడ్జ్కి ఐ విల్ టెల్ యూ ద ఫండమెంటల్ డిఫరెన్స్. ఇప్పుడు ఒక వాటర్, ఒక గ్లాస్లో ఐస్ కోల్డ్ వాటర్ వేసాము, అది పైన ఒక మాయిశ్చర్ డ్రాప్స్ వస్తాయి గ్లాస్కి. అది ఎందుకు వస్తుందంటే వాటర్ వేపర్ కండెన్సెస్ ఎట్ లోవర్ డిగ్రీస్ ఆఫ్ టెంపరేచర్.
ఆ వేపర్ కండెన్స్ అయిపోయి డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి బయట. కానీ ఈ థియరీ అప్లై చేసి ఎయిర్ కండిషనరు, ఫ్రిడ్జ్ లాంటివన్నీ కనుక్కున్నారు. అది ఇంటెలిజెన్స్, అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్. కానీ వాటర్ వేపర్ అనేది ఎయిర్లో ఉంటుంది అనేది నాలెడ్జ్, అది తెలియాలి మనకి. దాన్ని విజువలైజ్ చేసి ఎయిర్ కండిషన్ కనిపెట్టడం అనేది అప్లికేషన్. ఎయిర్ కండిషన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఎయిర్ కండిషనర్ ఉంది, నాకు చల్లగా ఉంది. ఎయిర్ కండిషనర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎలా పనిచేస్తుంది, ఎందుకంటే అది ఎవడో కనిపెట్టేసాడు, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, ఇక్కడ పని చేస్తాను, అయిపోయింది దాని పని. నేను వేరే పని చేయొచ్చు ఇప్పుడు దాని తర్వాత. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కూడా గలీలియో, ఆల్బర్ట్ ఐన్స్టైన్, లేకపోతే ఐసాక్ న్యూటన్ అని మాట్లాడతాం. గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ ఇప్పుడు బతుకున్నారు. వాళ్ళ పేరు ఎవరు మనకు తెలీదు. బికాస్ సో మచ్ ఆఫ్ ఇన్వెన్షన్ ఈజ్ హ్యాపెనింగ్, యూ డోంట్ హ్యావ్ టైం. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఎవరు కొనిపెట్టి ఎవరికి తెలియదు, ఎవరు అడగలేదు కూడా. ఎందుకు యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, సెల్ ఫోన్ ఉంది అంతే. నా అయితే కంపెనీ పేరు తెలుస్తుంది, కానీ అసలు సెల్ ఫోన్ కనిపెట్టిన దానికి వచ్చిన ఒరిజినల్ ఐడియా ఎక్కడి నుంచి ట్రాక్ అయింది అని వాడిని నేను ఇంతవరకు చూడాలి. అడిగినోడు కూడా లేడు. అది తెలియదని కాదు, మీకు గూగుల్ చేసి తెలుస్తుంది. అడిగి ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇప్పటికి ఈ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటాడు, ఏది 100 సంవత్సరాల క్రితం. టుడే ఆల్మోస్ట్ మీకు పాతాళ భైరవి లాంటి పరికరాలు ఉన్నాయి మన దగ్గర. పాతాళ భైరవి కూడా ఇమాజిన్ చేసి ఉండదు, ఇది ఫ్యాంటసీ వరల్డ్లో నేను చెప్పేది, సైన్స్ ఫిక్షన్లో ఉండదు. యూనో ద కైండ్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ నౌ. కరెక్ట్. సో ఆల్ దోస్ థింగ్స్ అవైలబుల్ should be there as operative things for the people who are educated. So this you are establishing the point that one should be allowed to take the internet. He should have a choice. ఇంట్లో చేస్తాడా, లేకపోతే నాకు ఇంట్లో వద్దు, నేను వెళ్ళి స్కూల్లో కూర్చుంటానా, లేకపోతే ఎక్కడో మన బార్లో కూర్చొని చేస్తానా అనేది వాడి ఫైనల్ థింగ్ కావాల్సింది ఏంటంటే ఎగ్జామ్లో అసలు వాడికి ఎంత తెలుసు. అంటే ఎగ్జామ్లో ఉండే క్వశ్చన్స్కి వాడు ఆన్సర్ చెప్పగలిగితే ఎలా చెప్పినా కూడా ఇట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఓనింగ్ అప్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తూ క్లోరోఫిల్, ఫోటోసింథసిస్ అని రాసి ఇప్పుడు రెసిపీ చేస్తాం కదా మనం, వంట అలాగే చేస్తారు కదా, రెసిపీ చేస్తారు కదా, ఎంత సాల్ట్ వేయాలి, ఎంత ఇది వేయాలి అని వేసి చేశారు. ఆపరేషన్ ఎందుకు చేయకూడదు అంటున్నా. ఇప్పుడు రోబోటిక్స్ ఉంది, రోబోటిక్స్ వల్ల ప్రాణభయం ఉండకపోతే అదే అంటున్నాను కదా. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. మేబీ దట్ ఈస్ బెటర్. ఇప్పుడు ఆపరేషన్ ఎట్లా చేయాలి, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ నా కాదు అదే కదా. న్యూయార్క్ డాక్టర్ అండ్ గూగుల్ కుడ్ టెల్ మీ మోర్ దెన్ ఆర్థోపెడిషియన్ ఇన్ హైదరాబాద్. అప్పుడు నేను గూగుల్లో చదివేసి నాకే తెలుసు అని అనుకుంటాం కాదు. ఐ హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ నోయింగ్ ఫ్రమ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. నాకు లిమిటేషన్ లేదు గూగుల్ మళ్ళా, యూనో. సో అప్పుడేమవుతుంది, నాకు నా డెంటిస్ట్ ఒక కజిన్ ఉన్నాడు వైజాగ్లో. అది చెప్పాడు, బయట బోర్డు పెట్టాడంట, పీపుల్ ఆల్రెడీ గూగుల్ ఫర్ ద ప్రాబ్లమ్ అబౌట్ దేర్ ప్రాబ్లమ్ విల్ బి చార్జ్ డబుల్. ఎందుకంటే పేషెంట్ వచ్చి ఇడికి చెప్తున్నాడు. అలా కాదు డాక్టర్ గారు, పన్ను పీకడం. ఒక డాక్టర్ వచ్చి, అంటే అది ఆపోజిట్ వేలో చూడడం. పాజిటివ్ వేలో మీకు ఆల్రెడీ తెలుసు అది కరెక్ట్ కాదని, ఈడేమో ఇలా చేస్తున్నాడు. కేవలం మనకు ఒక డిగ్రీ ఉన్నంత మాత్రాన, ఇప్పుడు కేవలం నాకు ఫిల్మ్ మేకర్ అనే క్వాలిఫికేషన్ ఉన్నంత మాత్రాన నీ హిట్ సినిమా తీయలేని రూల్ లేదు కదా. లేదు. సేమ్ థింగ్, డాక్టర్ మిస్టేక్ చేయొచ్చు, లాయర్ మిస్టేక్ చేయొచ్చు, ఎవడైనా చేయొచ్చు మిస్టేక్. కానీ అది ఎవరైతే బాధితుడు ఉన్నాడో వాడికి తెలియాలి. వాడికి ఏమంటుందని, వాడికి ఆప్షన్ ఉంది, ఇది కరెక్టా, ఇలా కూడా అవ్వటానికి ఛాన్స్ ఉంది అని భగవంతుడికి డాక్టర్కి వదిలేయకుండా వాడికి తెలిసే ఆస్కారం ఉన్నప్పుడు ఎందుకు యూజ్ చేసుకోకూడదు. ఫస్ట్ విద్యా వ్యవస్థలో ఉండే ఆ కాలేజ్కి వెళ్ళాలి, ఆ కార్యక్రమాలన్నీ తీసేయాలి. ఎవరు ఎప్పుడు ఎలా పడితే అలా నేర్చుకునే అవకాశం ఉండాలి. 2, ఇంటర్నెట్, క్యాల్కులేటర్ యాక్సెస్ తోటి పరీక్షలు రాయగలిగే వెసులుబాటు కల్పించాలి. వాడు ఎలా చేస్తాడో వాడి ఇష్టం, పరీక్ష రాసాడా, క్వాలిఫై అయ్యాడా లేదా అంతే. ఇప్పుడు నేను ఒకసారి మోహన్ బాబు గారు యూనివర్సిటీ ఉంది, ఆయన కాలేజ్ ఆయన తీసుకెళ్ళి ఒక పెద్ద బిల్డింగ్ ఏదో కడుతున్నారు అక్కడ. అది చూపించాను, నాకు చూపించి ఇది మా లైబ్రరీ అని చెప్పాను. అంటే నేను మోహన్ బాబు గారు ఈ టైంలో లైబ్రరీ ఏంటి అసలు, లైబ్రరీ అనే దానికి మీనింగ్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ గూగుల్, ఎనీ ఇన్ఫర్మేషన్. లైబ్రరీ ఏంటి అసలు, లైబ్రరీ అనేది ఒక నాలెడ్జ్కి సంబంధించిన ఒక ట్రెజర్. పురాణాల్లో ఫోన్లో మీకు అన్నీ తెలిసినప్పుడు లైబ్రరీ ఏంటి అంటే, ఆయన కొంతమంది ప్రొఫెసర్లు ఆయన పిలిచి వర్మ ఏదో అంటున్నాడు చూడండి,
వాళ్ళకి అదే చెప్పాను నేను ఐఎమ్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్ అండి, దట్స్ నాట్ ద పాయింట్. ఇది నా కామన్ సెన్స్ చెప్పేది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ లైబ్రరీ అంటే వాళ్ళు అంటారు లేదండి ఇది మేము థింక్ ట్యాంక్ అంటున్నాం, లైబ్రరీ కాదు, ఇది యాక్చువల్గా వచ్చి వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకోవడం. అప్పుడు లైబ్రరీ పేరు ఎందుకు పెడుతున్నారు? మీ మైండ్లో థింక్ ట్యాంక్ అని మీరు అంటున్నారు, లైబ్రరీ అని పేరు పెడుతున్నారు. ఎందుకంటే యూర్ లివింగ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డినైల్. దట్స్ యాక్చువల్ పాయింట్. యూఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు టర్మ్స్ విత్ ఇట్, యూనో. దట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ వెరీ ట్రూ. సో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను జగను, హరీష్ శంకరు, ఒక 4-5 డైరెక్టర్లు కూర్చుని ఏదో టీవీలో ఒక సినిమా వస్తుంది, మీ అందరూ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్. అందులో ఈ జేమ్స్ బాండ్ 777 అని కృష్ణ గారు బ్లాక్ అండ్ వైట్ సినిమా ఏదో వస్తుంది. దాంట్లో ఒక షార్ట్ చూసి అసలు ఆ షార్ట్ ఎలా తీయగలిగారు ఆ టైంలో అనేది నాకు అర్థం కాలేదు. అది అంటే ఏం కెమెరా, ఒక చేజ్ జరుగుతుంది, ఒక బోట్ మీద ఒక కెమెరా ఉంది, ఒక బోట్ వెళ్ళిపోతుంది, ఈ కెమెరా సజెషన్లో ఈ బోట్ చేజ్ చేస్తుంది. అది ఇప్పుడు సముద్రంలో ఆ షార్ట్ తీస్తే స్పీడ్ బోట్ మీద పెడితే విపరీతంగా ఊగుతుంది, హెవీ బోట్ మీద కెమెరా పెడితే దాని స్పీడ్ని అందుకోలేదు, వెళ్ళిపోయే బోట్ స్పీడ్ బోట్. అది స్టడీగా ఉంది కెమెరా, అది ఎలాగ పాసిబుల్ అనేది నాకు అసలు అర్థం కాలేదు. అదే అప్పుడు ఇంకా యారీ 3 కెమెరా ఎప్పుడు కనిపెట్టారు, మిచెల్ కెమెరా నుంచి యారీకి ఎప్పుడు షిఫ్ట్ అయింది, అందుకని సైజ్ డిఫరెన్స్ వస్తున్నాయి దాంట్లో అని నేను మాట్లాడుతూ ఉంటే ఒక మన జగన్ టైనర్ ఒక ఉన్నాడు వెనకాల ఎక్కడో. అంటే ఈ సినిమా ఎప్పుడు వచ్చింది మిచెల్ కెమెరా అంటే ఇది 1977లో వచ్చిందండి, మిచెల్ ఏదో డేట్ చెప్పాడు. అంటే మాట్లాడుతుంటే గూగుల్ చేసి చెప్పేసాడు. మేము ఇక్కడ డిస్కషన్లో ఉన్నాం, ఇంకా అంటే మేము కూడా చేయొచ్చు, అప్పుడు తట్టలేదు ఎందుకంటే మేము లోపల ఉన్నాం కాబట్టి. వీఆర్ ట్రైంగ్ టు సీ మిచెల్ కెమెరా ఏ సినిమాలో వచ్చింది, యారీ ఎప్పుడు వచ్చింది, యారీ 3 ఎప్పుడు వచ్చింది అనే డిస్కషన్లో మేము ఉంటే ఆ టక 3-4 ఆన్సర్లు చెప్పాడు. సో ఇప్పుడు ఆడు మాకన్నా బెటర్ ఫిల్మ్ మేకరా లేకపోతే ఫిల్మ్ పర్సనా కాదు, ఎనీబడీ క్యాన్ టెల్ ఎనీథింగ్ అండర్ ద సన్. ఇప్పుడు ఈ రోజున ఏమవుతుంది, మీరు ఎప్పుడైనా ఇంటరాక్షన్లో నేను అంతకుముందు అయితే నేను చెప్తాను ఇలా జరుగుతుందని, నేను ఒకటి చెప్పగానే నాకున్న ఎక్స్పీరియన్స్ దాంతో అతను నమ్మచ్చు నమ్మకపోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ గూగుల్ చేస్తారు నేను చెప్పింది కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి, ఎందుకంటే ఆల్టర్నేటివ్ యాక్సెస్ ఉంది ఇన్ఫర్మేషన్. అవును, బట్ ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎలా అయితే దశాబ్దాల పాటు ఇవాల్వ్ అయ్యి ఒక పరిపక్వమైన వ్యవస్థకు వచ్చిందో, మనకి ఇంటర్నెట్ తర్వాత వీటి తాలూకు ఈ అదనపు ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది గేరప్ అవడానికి ఇంకా టైం పడుతుందన్న మాట వాస్తవం కదా? జస్ట్ కమింగ్ ఐ డిడ్ంట్ హియర్ దిస్. No, we don't have an alternative system ready to gear up for what if there is no education system like this. అంటే we don't have, for example, practical issues నుంచి మొదలవుతాయి, ఇంటర్నెట్ యాక్సెస్ నుంచి. We're talking of a lot of technology based issues because the solutions are not yet ready for us to shift from here to here. Is that not true? Solution is not ready where? Alternative కి అంటే ఈ విద్యా వ్యవస్థని మానేసి ఇంకో సిస్టమ్ పెట్టడానికి అది ఇంకో సిస్టమ్ అనేది అవసరం లేదంటున్నాను. దట్స్ వాట్ ఐ యామ్ సిస్టమే వద్దంటారా? ఇంటర్నెట్ ఈజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్, దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఇస్ నెసెసరీ ఎనీమోర్. సో అప్పుడు ఏంటి కాదు, ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ వస్తుంది మీకు, ఒకటి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇంటర్నెట్, వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్స్ దేర్. నెక్స్ట్ దాన్ని అప్లై అంటే ఏంటి, ఎగ్జామ్ రాయడానికి అప్లై చేయొచ్చా లేదా ఒకటి. రెండోది ప్రాక్టికల్ అనేది కూడా యూ విల్ గెట్ ఇట్ త్రూ ద ఇంటర్నెట్ ఇన్ వన్ వే. సెకండ్ వే మీరు నిజంగా ఫిజికల్గా చేయాలంటే ఆబ్వియస్ ఇంటర్నెట్ విల్ టెల్ యూ ద వేరియస్ ఆప్షన్స్ ఆఫ్ ఇట్. ఓకే, ఆ ఆప్షన్స్ అది మనం తీసుకున్నాక దెన్ యూ మేక్ ఎ డెసిషన్ బేస్డ్ డైరెక్ట్లీ ఆన్ ఏది మీరు చదువుకుంటున్నారు, ఏది ఎందుకు కావాలి అనేది. నంబర్ 1 అడ్వైస్ ఇన్ ద హోల్ వరల్డ్ టు ఎనీబడి ఈజ్ ఓన్లీ గివెన్ బై ద ఇంటర్నెట్. నో ప్రొఫెషనల్ క్యాన్ గివ్. పాయింట్ 1 అది. సో ప్రొఫెషన్ అనేవాళ్ళు లేనప్పుడు అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనే దానికి మీనింగ్ లేదు. మా కాలేజ్ లెక్చరర్ కన్నా మా కాలేజ్ ప్రొఫెసర్ కన్నా నాకు ఇంటర్నెట్ ఎక్కువ తెలుసు, ఇంటర్నెట్లో నేను ఎక్కువ నమ్ముతున్నా, ఇంటర్నెట్ ఈస్ గివింగ్ మీ యాక్సెస్ టు బెటర్ ప్రొఫెసర్ దన్ మై కాలేజ్ ప్రొఫెసర్. అక్కడ మీ బేసిక్ ప్రాబ్లం అక్కడ ఉంది ఇప్పుడు. బట్ యూ స్టిల్ హ్యావ్ టు, యు ఆర్ అగ్రీయబుల్ టు రైట్ ది ఎగ్జామ్ ఈజ్ అ మస్ట్ ఓన్లీ ఫర్ ద రీజన్, ఇప్పుడు యావరేజ్ పర్సన్కి తెలియదు, ఒక ప్రొఫెషనల్ ఉన్నాడు ఆడికి డిగ్రీ ఉంది, డిగ్రీ ఏంటి వీడికి డెఫినెట్గా ఈ సబ్జెక్ట్ గురించి తెలుసు అని ఒక గవర్నమెంట్ బాడీ, ఒక ఆథరైజ్డ్ బాడీ ఒక లైసెన్స్ ఇచ్చింది అతనికి. ఆ లైసెన్స్ రావటానికి వాడు ఎగ్జామ్ రాసి ఉండాలి అది పాస్ అవడానికి.
అందుకని ఎగ్జామ్ ఈజ్ ఇంపార్టెంట్. యూనో ఇప్పుడు ఒక లాయర్ ఉన్నాడు, లాయరు ఏమేమి చదువుతున్నాడు అనే దానికి నాకు ఒక ఐ మీన్ ఈ సెక్షన్లో చేస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కేసు ఉందనుకోండి ఆమె మీద, నాకు ఒక లాయర్ చెప్పాడు ఇది చాలా డేంజరస్ అండి, ఇది అది అవ్వదు, మనకు డెఫినెట్లీ పెద్ద ప్రాబ్లం అన్నాడు. నేను నెట్లో చూసాను, ఆ సెక్షన్ స్టడీ చేశాను. స్టడీ చేసి ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ బిగ్ యాజ్ వాట్ హీ సెయింగ్. అప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రొఫెషనల్ ఎప్పుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని భయపెట్టని ట్రై చేస్తాడు. ఎందుకంటే వాడికి ఉనికి ఉండదు, ఏం ప్రాబ్లం లేదని చేస్తానంటే అంత లేదేమో అని మీరు ఫీజు ఎవరు అడిగి, అరే చాలా డేంజరస్ అండి అంటే మనకు భయం వేసి ఇంకెక్కువ ఫీజు ఇస్తాం. సో దే విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ టు ఎన్ ఎక్స్టెంట్. కానీ నేను కేవలం ఆ సెక్షన్ స్టడీ చేసిన మాత్రాన నేను రేపు పొద్దున్న కోర్టుకి వెళ్ళి లాయర్ అయిపోలేను. అండ్ ఐ కాంట్ ఆర్గ్యూ లైక్ ఎ లాయర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్. అఫ్ కోర్స్ యూ నీడ్ దట్. ఇది జస్ట్ నాకు ఆల్టర్నేటివ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సేమ్ థింగ్ ఇస్తుంది. సో నాకు ఉంది కాబట్టి ఐ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ మై లాయర్. అప్పుడేమో కానీ ఆ లాయర్ దగ్గర నేను వెళ్ళటానికి ఇప్పుడు ఏ విధంగా వెళ్తాను, ఆడికి ఫలానా కూడా డిగ్రీ ఉంది, లాయర్ ఆడు, లా పాస్ అయ్యాడు, అది తెలియాలి. అందుకని పరీక్ష ఇంపార్టెంట్. అదర్వైజ్ ఐ వోంట్ ఈవెన్ నో వేర్ టు గో. ప్రొఫెషనల్ లాయర్, ప్రొఫెషనల్ డాక్టర్, ప్రొఫెషనల్ వాట్ ఎవర్ ఈస్ చార్టర్డ్ అకౌంటెంట్, వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు కాబట్టి యాజ్ అ కామన్ మ్యాన్, యాజ్ ఎ లే మ్యాన్, దట్ ఈస్ మై ఎండోర్స్ మై ఏమంటారు దాన్ని వ్యాలిడేషన్ ఫర్ వై ఐ థింక్ హీ నోస్ హీ షుడ్ నో హిస్ జాబ్. అందుకని ఎగ్జామ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు చదివినప్పటికీ ఇప్పటికీ దర్స్ బిగ్ షిఫ్ట్. హ్యావ్ యూ సీన్ ఎనీ డిఫరెన్స్ అట్ ఆల్? నాకు అసలు ఆనెస్ట్గా అంటే నేను రెగ్యులర్ ఎడ్యుకేషన్ నాకు తెలియదు అసలు, బికాజ్ ఐఎమ్ నాట్ ఈవెన్ ఎక్సెప్ట్ ఫర్ కాన్స్టెంట్లీ టాకింగ్ అబౌట్ మార్క్స్ 90% రావాలి, 95 ఇవన్నీ చెప్తూ ఉంటారు. నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫార్స్ ఆఫ్ ఆల్ టైమ్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అనేది బిగ్గెస్ట్ స్కామ్, అండ్ దట్ ఈస్ అన్ ఇండికేషన్. ఐ థింక్ ఆల్ ఎడ్యుకేషన్ ఇస్ స్కామ్. వై షుడ్ ఇట్ బి డిఫరెంట్? ఎస్పెషలీ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్, బట్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఎందుకంటే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ. వాళ్ళు ఏం చేస్తారు, మాట్లాడితే ఆర్కైవ్స్లో మంచి మంచి ఫిల్మ్స్ ఉన్నాయి వెళ్తారంటారు. యూట్యూబ్లో యూ హ్యావ్ ఎవ్రీ ఫిల్మ్ ఇన్ ద హోల్ వరల్డ్. అది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఊహించలేదు అసలు అలాంటి సినిమాలు ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయి. ఎప్పటి నుంచి 1910 నుంచి స్టార్ట్ చేసి 2018 వరకు మారుమూల కంట్రీస్, వెనని కంట్రీలో తీసిన సినిమాలు కూడా యూట్యూబ్లో దొరుకుతాయి. అప్పుడు ఇంకా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది? పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అక్కడ టీచర్స్ ఉంటారు, ఆ టీచర్స్ వాళ్ళ లైఫ్లో ఎప్పుడు సినిమా తీయాలి, వాళ్ళు చెప్తారు సినిమా. బ్యాటిల్ షిప్ పొటెంకిన్ అనే ఫిల్మ్ 1940s ఎప్పుడో తీసింది. ఏజెన్స్టైన్ సినిమాలు, లేకపోతే సిటిజన్ కేను, ఇవన్నీ మాడతాడు. ఎందుకంటే అది సిలబస్ ఆ టైంలో, అది మార్చలా, ఎవరు దాని గురించి క్వశ్చన్ అడగలేదు. ఈ మధ్యన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. ఇది ఇప్పుడు కాదు, ఒక 2 years బ్యాక్. అప్పుడే రేసు గుర్రం సినిమా రిలీజ్ అయింది. నేను వాళ్ళని 2 years మీరు కోర్స్ చేశారు కదా, రేసు గుర్రం లాంటి హిట్ సినిమా థియేటర్ నేర్పించారా అని అడిగా. అంటే ఆడ మౌన్ తయారు. అదే ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి? సినిమా అనేది కమర్షియల్ ఇండస్ట్రీ, అది నువ్వు పెద్ద హిట్ తీయాలని నువ్వు అనుకుంటున్నావు. రేసు గుర్రం నువ్వు స్టడీ చేయాలి, కానీ సిటిజన్ కేన్ స్టడీ చేస్తే నీకేం వస్తుంది? రేసు గుర్రం ఇవాళ ఆడతాం థియేటర్లో లాస్ట్ వీక్. అంతకుముందు ఏదో ఇంకోటి ఏదో పవన్ కళ్యాణ్ సినిమా అవ్వచ్చు, మహేష్ అవ్వచ్చు. నువ్వు వాటిని ఎలా తీయాలో నేర్చుకుంటావా? బ్యాటిల్ షిప్ పొటెంకిన్ నేర్చుకుంటావా? విచ్ మీన్స్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ బేసిక్లీ ఒక బిజీ రిటార్డ్ చేస్తుంది. సినిమా ప్యాషన్ నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళ మైండ్ దొబ్బిచ్చి వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు చేస్తాయి ఇన్స్టిట్యూట్స్. చాలా పెద్ద పెద్ద ప్రముఖులకు ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు, వాళ్ళకి అయిపోయేది లేదు కాబట్టి వాళ్ళు బ్రాండ్ నేమ్తో పెట్టేసుకుంటారు, అది వేరే విషయం. బట్ ఇన్స్టిట్యూట్స్ సినిమా మేకింగ్ నేర్పిస్తుంది అనేది బిగ్గెస్ట్ మిత్ ఆఫ్ ఆల్ టైమ్. అది they don't teach anything, they cannot, it's not possible to teach, it's not possible. ఎందుకంటే ఇవాళ ఏమైందంటే యాక్సెస్ ఎక్కువైపోయేసరికి ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది సినిమా. వాడు అనుకుంటుంది వాడి పద్ధతిలో తీయటం అనేది, దట్ ఈస్ వేర్ ద హోల్ వరల్డ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్. టెక్నిక్ విల్ అండర్స్టాండ్ మోర్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. యా,
నో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ కంప్లీట్లీ అవుట్డేటెడ్ అసలు. ఇప్పుడు నేను ఈ మధ్యన ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, ఐ డోంట్ వాంట్ టెల్ ద నేమ్. యంగ్ గైస్ 20s ఉన్నారు. నేను 1989లో శివాకు ముందు నాకున్న నాలెడ్జ్ ఇప్పుడు లేదు అలాగే. ఏది ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ ఉండి వాళ్ళు అదే పనిగా ఇన్స్టిట్యూట్లో చేరి అదే పొద్దున్న సాయంత్రం వరకు నేర్చుకునే మైండ్ సెట్ అని మనం సపోజ్ చేస్తుంటే దే డోంట్ నో ఎనీథింగ్. ఎందుకంటే వాళ్ళని ఒక పనికిరాని దద్దమ్మలాగా చేస్తాను ఇన్స్టిట్యూట్స్. దట్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఆల్ ద నాన్ టెక్నికల్ ఎవ్రీవన్. సి నేను వై ఐఎమ్ ఓన్లీ టాకింగ్ దో మనం మాట్లాడేది ఎడ్యుకేషన్ అంటున్నాను కానీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు మాట్లాడుతున్నారంటే బికాస్ దట్ ఈస్ ద నియరెస్ట్ ఐ నో అబౌట్ హౌ ఎడ్యుకేషన్ ఈస్ బీయింగ్ అప్రోచ్డ్. నా పాయింట్ అది. యూనో ఇప్పుడు సింపుల్ థింగ్, రేసు గుర్రం ఎలా తీస్తావు ఎందుకు నేర్చుకోకూడదు? దట్ ఈస్ ఎ బిగ్గర్ మీ లైఫ్ టైం కానీ కమర్షియల్గా కానీ మీకు వచ్చే డబ్బు కోసం రేసు గుర్రం పనిచేస్తుంది కానీ బ్యాటిల్ షిప్ పట్టడానికి ఏంటి నువ్వు స్టడీ చేసేది? సిటిజన్ కేన్ అనే సినిమా చూపెడితే నాకు తెలిసి 10 నిమిషాలు ఎవరు చూడరు, అంత బోర్ పడుతుంది ఆ సినిమాది. కానీ అది రెస్పెక్టెడ్ ఫర్ సిటిజన్ కేన్ అని మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళని ఒక టెర్రరిస్ట్ క్యాంప్లో బంధించేసి ఒక మోస సైకాలజీ నేర్పిస్తున్నాడు ఇన్స్టిట్యూట్స్. నాకు జాలేస్తున్నాను చూస్తే ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళని. వాళ్ళకి తెలియదు, ఏమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏంటి మెయిన్ స్ట్రీమ్ సినిమాస్ ఫోన్ చూసినట్టు చూస్తారండి. అంటే వాళ్ళు ప్రైవేట్గా ఆనందిస్తారు కానీ దాన్ని ఎండోర్స్ చేయరన్నమాట ఈ పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అందరూ. వాళ్ళు మాట్లాడితే ఇది అది ఫిల్మ్ కాదు, వాళ్ళు చూపించేది ఇట్స్ గుడ్ సినిమా. అది పాయింట్ ఆడ. సో కమింగ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్, ఐ జస్ట్ డోంట్ అండర్. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు ఉన్నాను. 4 ఎంసెట్ రాశారు మీరు? అంటే డిడ్ యు రైట్ ఎనీ ఎంట్రన్స్? నో ఐ వాజ్ ప్రైవేట్ డొనేషన్. మా ఫాదర్ డొనేషన్ కూడా చేయించారు. 4 yearsలో 4 years సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ చేసి సిమెంట్ కాంక్రీట్ మిక్స్చర్ రేషియో నాకు తెలియదు. సిమెంట్ కాంక్రీట్ అనేది ఐ మీన్ ఇప్పుడు నేను ఇంటర్నెట్లో దే కెన్ టెల్ మీ హౌ ఐ కెన్ బిల్డ్ ద హోల్ బిల్డింగ్. మధ్య క్వాలిటీ చెక్స్ కూడా చేస్తా, కరెక్ట్గా వెళ్తుందా లేదా అది కూడా చెప్తారు. సిమెంట్ కాంక్రీట్ మిక్స్చర్ నేను నేర్చుకోకపోతే 4 yearsలో అండ్ నాకు డిగ్రీ ఉంది. అది నా పాయింట్. బాబాయ్ మీరు బ్రిడ్జిలు కట్టేస్తుంటే ఏమైపోయేది? బ్రిడ్జిలు కట్టినారు అదే విషయం. ఎందుకంటే అక్కడ మీకు మీ దగ్గర ఆ పనితనం లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్టర్ బయటికి తంతాడు. అండ్ మీ డిగ్రీ ఉందా ఏముందా అనేది ఆడికి సంబంధం లేదు అది. యూనో బట్ డిగ్రీ ఉన్నందుకే రానిచ్చాడు. రానిచ్చినంత మాత్రాన మీకు వాడు పని అప్పి చెప్తాడు అనేది ఏం లేదు. అది పాయింట్ కదా అక్కడ. ఆడు ఫైనల్గా మేస్త్రిని ఎక్కువ నమ్మచ్చు ఇది యాక్చువల్గా కన్స్ట్రక్షన్ వచ్చేసరికి. సో ఎలా ఉండేది మీ మనోభావాలు మీరు కాలేజ్కి వెళ్తున్న టైంలో? లెక్చరర్ని చూసిన, బ్లాక్ బోర్డ్స్ చూసిన ఏమనిపించేది అప్పుడు? ఐ యూస్ టు హేట్. ఎందుకంటే ఇప్పుడు అసలు ఎవరైనా కెరియర్ ఇంజనీరింగ్ ఎందుకు నేర్చుకున్నారు అనుకున్నాను. మా గ్రాండ్ ఫాదరు ఇంజనీరింగ్ చేసుకుంటే కాంట్రాక్టుల దగ్గర బాగా డబ్బులు పొందవచ్చు అని చెప్పారు నాకు. ఎందుకంటే మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు డూ దట్. ఆయన సుబ్రహ్మణ్య రెడ్డి, జీవి కిషన్ రెడ్డి దగ్గర ఇంజనీర్ ఆయన వాళ్ళు చేసే వర్క్స్లో. ఓకే, అప్పుడు మనం కాంట్రాక్టర్ అవ్వాలి, చాలా డబ్బులు వస్తాయి. ఇంజనీర్ అయితే కాంట్రాక్ట్లో కొంత డబ్బు పాడేస్తారు. అది మాట. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది అది. బతుకు ఎలా బతుకుతాం మనం? డాక్టర్ అంటే మరి కొంచెం కష్టం, ఇంజనీర్ అయితే కొంచెం రిలేటివ్లీ ఈజియర్ అనేది కాన్సెప్ట్ అది విచ్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ స్టేజ్లో నేను ఒక ఆర్గ్యుమెంట్ విన్నాను ఎక్కడో టీవీలో. కాలేజెస్ విపరీతంగా పెట్టేస్తున్నారు, ఎడ్యుకేషనల్ స్టాండర్డ్ పడిపోతుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉండేది. అప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ అడేమన్నాడంటే ఫర్ దట్ పర్టిక్యులర్ మ్యాన్ సేయింగ్, కాలేజీలు ఎక్కువ కాదు విపరీతంగా పెట్టాలి. ప్రతి ఎవరికి ఇంజనీరింగ్ చదవాలంటే ఆడికి ఇచ్చి తీరాలి సీటు. ఆయన ఆపేది ఎగ్జామ్, అంతేగాని ఆడికి ఆపర్చునిటీ ఇవ్వకపోవడం కాదు. ఆడు ఇవాళ ఫెయిల్ అవ్వచ్చు, ఆడు నెక్స్ట్ మంత్ ఆడు మారిపోవచ్చు. నెక్స్ట్ మంత్ ఆడికి సడన్గా చదువు మీద ధ్యాస వచ్చేసింది. చాలామంది అవుతుంది. కానీ నేను ఆల్రెడీ ఫెయిల్ అయ్యాను కాబట్టి నాకు సీట్ దొరకదంటే నేను మళ్ళీ నా లైఫ్ అయిపోయినట్టేనా? వాట్ ఈస్ దట్ స్టూపిడిటీ? ఆడు 1 yearలో చదివాడా, 6 months చదివాడా, 4 years చదివా, మీకు అనవసరమైన విషయం. వాడిని స్టడీ చేసేది ఎగ్జామ్ ఒకటే. I think that's a very, very valid point. So today I feel
to make people understand the importance and the application and usage of internet should be the only education. హౌ టు యూజ్ ఇంటర్నెట్ అనే ఒక Most డిగ్రీ effective. పెట్టాలి. అంతే, అది కూడా ఇంటర్నెట్ అని చెప్పాలి, మళ్ళీ మనుషులు ఉండకూడదు. కాలేజ్కి వెళ్తే ప్రాబ్లం ఏంటి అసలు? Waste of time. బాటనీ పాఠం. That's what I'm saying. See, you can go to see girls, okay? You can go to gossip. You can go to pastime. ఇంట్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాల్ చూసి బోర్ కొడితే వెళ్ళొచ్చు బయటికి. దట్ ఈస్ యువర్ పర్సనల్ థింగ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది నేను చెప్పేది. సో ఇప్పుడు ఐ డోంట్ నో మీరు లేటెస్ట్గా చూసారో లేదో, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, నారాయణ, చైతన్య, వీళ్ళందరూ విద్యార్థులపై దారుణమైన ఒత్తిడి పెట్టేసి 12-15 గంటలు, రోజుకి 15 గంటలు, కెన్ యూ ఇమాజిన్? పొద్దున్న 4 లేచి రాత్రి 11 వరకు దే స్టడీ. కొంతమంది భరించలేక దూకేసి ఆత్మహత్య చేసేసుకుని ఫ్యాన్ కురేసేసుకుని వాస్తవంగా జరుగుతున్నాయి. సో ఐ డోంట్ నో ద డీటెయిల్స్, బట్ మోర్ ఆర్ లెస్ ఇదే జరిగింది అప్పుడు కూడా, ఈవెన్ ఇన్ మై టైమ్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. ఆఫ్ కోర్స్. కానీ నా పాయింట్ ఏంటంటే, అసలు ఎడ్యుకేషన్ అనేది ఎందుకు నాకు కావాలి అని ఒక స్టూడెంట్కి ఒక తను క్వశ్చన్ చేసుకున్నారు. నేను ఎప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి, ఇంజనీరింగ్ ఎందుకు మా తాత ఇది చెప్పారు, దాని తర్వాత నేను నేర్చుకున్నది లేదు, మార్కులు మినిమం 40% ఉంటే కానీ మన పాస్ అవ్వరు అనేదానికి దానికోసం చదివి వదిలేసాం. మార్కుల కోసం చదువుతున్నాం, అంతేగాని ఎడ్యుకేషన్ అవ్వడానికి ఉద్దేశమే లేదు 90% ఆఫ్ మై కాలేజ్కి. So the overall point what I am trying to say is intelligence and absorption quotient of knowledge is a very individualistic element. అప్పుడేంటి దాన్ని మోసలో మీరు ఒక 20 మంది 40 మందిని పెట్టి అందరికీ ఒకేలాగా అర్థమవుతుంది, అందరికీ ఒకే టైం తీసుకుంటారు అనే బేసిక్ ఫండమెంటల్ సపోజిషన్ ఇస్ రాంగ్. ఇప్పుడు ఇంటర్నెట్లో ప్రాక్టికల్స్కి అవకాశం ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్స్ దట్ యూ గెట్ ఇన్ కాలేజ్, ఎస్పెషల్లీ ఫర్ టెక్నికల్ హైలీ, ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ టేక్ కార్పెంటరీ ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీ ఇన్ కార్పెంటరీ లేకపోతే వుడ్ వర్కింగ్ ఏదో చేయాలి, మీరు హాస్టల్ ఒక వాతావరణంలో ఉంటే యూ కెన్ అప్లై ఆల్ దోస్ థింగ్స్ అండ్ యాక్చువల్లీ. నో, ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు దట్, కానీ ఈవెన్ సి ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి అనేది కూడా ఎవరు చెప్తాడు కదా మనకి, ఆ చెప్పేది ఇంటర్నెట్ చెప్తుంది కదా. మీరు చేసినప్పుడు, మీరు ఫిజికల్గా ఒక యాక్ట్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా విల్ హ్యావ్ టు డూ ఇట్. ప్రొఫెసర్ చెప్పింది ఇప్పుడు ఇంటర్నెట్ చెప్తుంది, ప్రొఫెసర్ ఉండాల్సిన అవసరం లేదంటున్నాను. సో కాలేజీలు వద్దు, ప్రొఫెసర్లు వద్దు, లెక్చరర్లు వద్దు, ఆల్ వీ నీడ్ ఇస్ ఇంటర్నెట్. ఆల్ వీ నీడ్ ఇస్ ఇంటర్నెట్, బికాజ్ ఇంటర్నెట్ ఈస్ గివింగ్ అస్ యాక్సెస్ టు ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. మొత్తం వరల్డ్లో గ్రేటెస్ట్ ప్రొఫెసర్ ప్రతి ఒక్కడికి అవైలబుల్ ఉన్నాడు ఇప్పుడు. పరీక్షలు మాత్రం రాయాలి, పరీక్షలు రాయాలి, జస్ట్ లెవెల్ అండ్ జస్ట్ వ్యాలిడిటీ, నిజంగా నీకు అర్థమైందా లేదా ఆడు చెప్పింది అని వేరే వాళ్ళకి తెలియటానికి కావాలి. కానీ ఆ పరీక్షలు కూడా క్యాల్కులేటర్లు అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి. సో ఇలా చూసుకుంటూ వాళ్ళ వరల్డ్లో ఏమేమి అవైలబిలిటీ ఉంది అనేది దాన్ని మించి ఉండాలి పరీక్ష. మీకు లెవెల్ ఆఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్ ఉందనుకోండి, క్యాల్కులేటర్ మైట్ నాట్ బి ఏబుల్ టు సాల్వ్ ఆల్జిబ్రా ఆర్ ట్రిగ్నోమెట్రీ ఆర్ సంథింగ్, వేరే అప్లైడ్ మ్యాథ్స్ ఉండదు ఆ థీరమ్ని పెట్టేసి దాన్ని చేయడానికి. కానీ మీ బ్రెయిన్ పనిచేయాలని ఇప్పటి నుంచి 2-4 నుంచి నేర్చుకున్నారా మళ్ళీ అంటే దట్ ఈస్ వెన్ ఇట్ విల్ స్టాప్. ఎక్కడైనా ప్రపంచంలో ఈ పరీక్షా విధానం ఉంది కదా కొన్ని చోట్ల. See, it is happening. I'm not sure ఎందుకని అది ఫాలో అవునాను in the western countries. Yeah, because see, I know even in school in Hyderabad someone told me that they don't allow books anymore, only iPad. They don't let people carry textbooks and anything. ఒక బుక్ ఉందంటే వాళ్ళు ఐప్యాడ్ డౌన్లోడ్ చేసుకుంటారు. మరి పుస్తకాలు చదవాలి, మనం ఒక పుస్తకం ఎంత విలువైనది చదవచ్చు, కానీ పుస్తకం క్యాన్ బి ఇన్ డిజిటల్ ఫార్మాట్, ఇట్ డజంట్ నీడ్ టు బి బుక్. సో యు ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫార్మాటింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, రీఫార్మాటింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఐప్యాడ్ మీ చేతిలో ఉన్నప్పుడు ఐప్యాడ్ ఆల్సో ఇస్ గివింగ్ యాక్సెస్ టు ఇంటర్నెట్. నాకు ఇవాళ ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత నాలెడ్జ్, ఇంత ఆల్రెడీ నా దగ్గర ఉంది, దీన్ని మించి ఉండాలి క్వశ్చన్, వాట్ ఎవర్ దట్ పర్టికులర్ థింగ్ ఇస్. ఇది ఎంత ఫాస్ట్గా నువ్వు యూజ్ చేయగలుగుతావు ఇక్కడ 100%. నాకు ఎంత ఏ డిగ్రీలో అవుతుంది తెలియదు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఒక డెడికేటెడ్ టైం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఆఫీసెస్, నేను అసలు నేను ఐ మేక్ సమ్ 2-3 ఫిల్మ్స్ ఆర్ వాట్ ఎవర్. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 200 పీపుల్ విల్ బి వర్కింగ్ ఫర్ మీ ఇన్ వేరియస్ కెపాసిటీస్. వాళ్ళు ఎవరు నేను కలవను. ఐ నెవర్, ఎక్స్ట్రీమ్లీ రేర్ ఐ మీట్ ఎనీ వన్
everything happens on mail or WhatsApp or in some other format. I encourage my people not to come to the office. నువ్వు ఎక్కడికి వచ్చినా నువ్వు ఐప్యాడ్లో చేస్తున్నావు, మెయిల్లో చేస్తున్నావు, ఫోన్లో చేస్తున్నావు. వై ద హెల్ షుడ్ యూ కమ్ టు ద ఆఫీస్? నేను ఎంప్లాయీస్ అవన్నీ ఆఫీస్ రాని. సో ఇద్దరు మనుషులు కలవాల్సిన అవసరమే లేదు. అవసరం లేదు. సో ఇప్పుడు అందుకని అది ఆఫీస్కి వెళ్ళిపోవాలి 9కి 10కి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ దట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ అవుట్డేటెడ్ ద సిస్టమ్. బికాస్ యూ ఆర్ ఎవెన్చువలీ ఇన్ ద డిజిటల్ వరల్డ్, there is no such thing as anything which you have to have a physical quantum. నాకేదో మేట్రిక్సో లేకపోతే ఆ స్టార్ ట్రెక్ ఆ సినిమా చూస్తున్నట్టుంది మీరు చెప్తుంటే. మనిషి సంఘజీవి, కాలేజ్కి ఏ కలర్ డ్రెస్ చుడిదార్ వేసుకుని వెళ్ళాలి, ఇవన్నీ పోయాయి అనిపిస్తుంది. మై బిలీఫ్ ఇస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టారు కదా, వాళ్ళు ఫైనల్గా అక్కడ వెళ్ళి ఏం చేస్తారు? కంప్యూటర్స్ మీద పని చేస్తారు. మ్యాక్సిమమ్ వాళ్ళ వైఫ్స్ నుంచి పారిపోయే అవకాశం రావచ్చు, హస్బెండ్ నుంచి పారిపోయే అవకాశం వైఫ్స్కి రావచ్చు. అంతకు మించి ఆఫీస్లు అనేది ఏమి చేయదు ఇప్పుడు ఇవాళ యుగంలో. ఎవరు ఎక్కడ ఉంటే అక్కడే పని చేసుకోవచ్చు. అక్కడ ఇంట్లో నుంచి తప్పించుకోవడానికి ఒక్కటే ఆఫీస్ ఉపయోగపడేది. ఇప్పుడు ఆడు కాన్సన్ట్రేట్ చేస్తలేదా అని నాకు అనవసరం విషయం. ఇప్పుడు నా అసిస్టెంట్లో ఉన్నారు, ఎవరు రారు ఆఫీస్కి, నా ప్రొడక్షన్ వాళ్ళు ఎవరు రారు ఆఫీస్కి. కానీ వాళ్ళకి పని ఇస్తున్నా నేను. నాకు రేపు 12 o'clock కల్లా నాకు ఈ ప్లాన్ కావాలి అంటే టక్కని పంపిస్తాడు. గంటలో పని చేశాడా, అరగంటలో పని చేశాడా, నాకేం సంబంధం? నా పని జరిగినంత వరకు వాడు వచ్చి 5 గంటలు 8 గంటలు కూర్చోవాల్సిన అవసరము లేదు. సో ఈ హోమ్ స్కూలింగ్ అండ్ హోమ్ ఎడ్యుకేషన్ వల్ల ఏమేమి సేవ్ అవుతాయి ఒకసారి చూద్దాం. టైం ఒకటి, కొత్త బట్టలు కొనుక్కోలేదు. కరెక్ట్, కొత్త బట్టలు కొనుక్కోలేదు. అండ్ స్పీడ్, ట్రాఫిక్ టైం అన్నీ సేవ్ అవుతాయి. నేను ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యన ఒక ఎగ్జాంపుల్లో నా దగ్గర పనిచేసే వాడు చెప్పాను, నువ్వు 3 ఆఫీసుల్లో పనిచేస్తే నాకు నో ప్రాబ్లం అని చెప్పాను. నీకు వర్కింగ్ కెపాసిటీ ఉంది ఫాస్ట్గా చేయడానికి. నువ్వు నా పని చేసినంత వరకు హౌ షుడ్ ఐ బోదర్ నువ్వు ఇంకా 3 ఆఫీసుల్లో పని చేస్తే? అది వాడి కెపాసిటీ. అది నేను నెలకి సపోజ్ ఆడికి ఒక 30,000 జీతం వేస్తున్నాను. ఆ 30,000 ఎక్స్కౌంటం చేస్తున్నాడు. కానీ వాడి కెపాసిటీలో 3 డిఫరెంట్ కంపెనీలకు పనిచేసే అంత నాలెడ్జ్ కానీ, స్పీడ్ కానీ, బ్రెయిన్స్ కానీ ఆడుకున్నాయి. అప్పుడు ఒక్కొక్క ఆఫీస్లో 30,000 90,000 సంపాదిస్తాడు. వై షుడ్ ఐ స్టాప్ దట్? నా పని జరిగినంత వరకు. అండ్ దట్ విల్ ఎంకరేజ్ పీపుల్ టు బ్రింగ్ అవుట్ దర్ బెస్ట్. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, ఐ బిలీవ్ ఐ ఓ లాట్ టు విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్ నా లైఫ్కి. అది ఎడ్యుకేషన్ కాదు. బికాస్ ఆఫ్ రౌడీలతో నేను తిరిగి నా కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్ చేసి స్టడీ చేసి ఉంటారు. కాబట్టి నాకు ఫిల్మ్ మేకర్ అవ్వటానికి ఉన్న ఎక్స్పీరియన్సెస్ చాలా మటుకు విజయవాడ నుంచి వచ్చినాయి. నేను ఇంజనీరింగ్ కాలేజ్ లేకపోతే హైదరాబాద్లో ఉంటే పంచకోట్ల అంత వచ్చేదా అనేది నాకు ఐ హ్యావ్ మై డౌట్స్. ఎందుకంటే మీ సర్కమ్స్టాన్సెస్ అండ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఒక డెఫినెట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మీ మైండ్ మీద. అది విజయవాడలో చాలా జరిగింది. ఐ డౌట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్. సో అది దానికి నేను నా ఇంజనీరింగ్ కాలేజ్ క్రెడిట్ ఇస్తాను, నాట్ ఫర్ ది ఎడ్యుకేషన్. నేను టైం వేస్ట్ చేసిన ఒకటి ఎడ్యుకేషన్ నా మొత్తం లైఫ్లో. ఆ 4 ఏళ్ళు కాదు, ఈవెన్ స్కూల్ కూడానా? స్కూల్లో కూడా నేను వేరే చేసేవాడిని, చింతకాయలు కొట్టి అలాంటివన్నీ చేసేవాడిని. అవన్నీ నాకు లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చినాయి. నేను లైఫ్లో వేస్ట్ చేసింది ఎప్పుడైనా పాఠం చదవటానికి, అదొక్కటే రిగ్రెట్. క్లాస్లో కూర్చుంటే టైం అంతా వేస్ట్ చేశారు. ఇప్పుడు ఐఎమ్ ఏ హైలీ నాలెడ్జబుల్ పర్సన్. ఐఎమ్ టెలింగ్ మై సెల్ఫ్ ఐఎమ్ ఏ హైలీ వొరేషియస్ రీడర్. ఐ రీడ్ నాన్ ఫిక్షన్, ఫిక్షన్, అండ్ మై ఇంగ్లీష్ ఈజ్ టెరిఫిక్. అవన్నీ నేను స్కూల్లోనే కాలేజ్లో నేర్చుకోవాలి. అవి నవల్స్ నుంచి నేర్చుకున్నాను. క్లాస్లో వెనకాల బెంచ్లో కూర్చొని నవల్స్ చదివాను. నా ఎడ్యుకేషన్ అంతా అక్కడి నుంచి వచ్చింది. అదే కనుక ఇంట్లో ఉంటే అక్కడ మీరు ఆ వాతావరణంలో రిబెల్ అవ్వాలి కాబట్టి వెనక్కి కూర్చొని నవలలు చదివారు. మీ కాలేజ్కే వెళ్ళకపోతే మీరు అసలు నవలలు చదివేవారు కదా. అందుకని అందుకని ఇందాక అదే చెప్పాను కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే అలాంటి ఇన్స్టిట్యూషన్స్ హెల్ప్ చేస్తాయి. అదే నేను చెప్పింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ప్రాబబ్లీ ఆ ఒత్తిడి వాతావరణంలో యూ విల్ ఫైనలీ ఫైండ్ వాట్ యూ యాక్చువల్లీ వాంట్. కరెక్ట్. సో దానికోసం ఉపయోగపడతాయి కాలేజీలు అంటారు. సో కార్పొరేట్ కాలేజీలు అందరికీ మీరు ఒక చిన్న సందేశం ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నా ఇన్స్టిట్యూట్ పెడతానని, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. నా ఇన్స్టిట్యూట్లో ఏముంటుందంటే, I will try to make people learn how to make race guram, how to introduce star hero. ఇది మాట. ఐజన్స్టైన్ వీళ్ళందరినీ బయట పడేసి అక్కడ మళ్ళీ మూల రాకుండా అప్పుడు కోర్సెస్ ఏముంటాయి? కామెడియన్, హీరో, క్యారెక్టర్,
ఐటమ్ గర్ల్ ఎందుకు నేర్చుకోకూడదు? ఐటమ్ గర్ల్ కావాల్సిన లక్షణాలు ఏంటి? అది కోర్స్ అది ఆ కోర్స్ ఎందుకంటే అది అప్లికబుల్ కోర్సెస్. ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావడానికి ఎవడైనా హీరోయిన్ డాన్సరు అలాంటి నసిరుద్దీన్ షా వాళ్ళని ఎవ్వడు రాడు. దే వాంట్ టు బికమ్ షారూక్ ఖాన్ ఆర్ రణబీర్ కపూర్. కొంకణ సేన వాళ్ళని ఎవ్వరు రారు. అందరూ దీపిక పడుకునే ఉదాహరణ. సో అప్పుడు దానికే చేయాలి ట్రైనింగ్. వృత్తి విద్యలు పెంచాలి, ఇంటర్నెట్ విద్య పెంచాలి. ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఇంజనీర్ ఎవడో ఆర్థోపెడిషన్ అవ్వచ్చు, ఇంకోటి ఏదో అవ్వచ్చు. అలాగే ఇండస్ట్రీని బైఫర్కేట్ చేశారు మొత్తం పర్టికులర్ దాని గురించి ఏంటంటే. అండ్ యూ షుడ్ ఓన్లీ టేక్ ద లాస్ట్ 5 సూపర్ హిట్స్ టు టీచ్ దెమ్. క్లాసిక్స్ గీసిక్స్ అన్నీ దే షుడ్ బి థ్రోన్ అవుట్. లాస్ట్ 2 yearsలో ఉన్న సూపర్ హిట్స్ని స్టడీ చేయడం అనేది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉద్దేశం అయి ఉండాలి. కానీ స్పెషలైజ్డ్ కోర్సెస్ కూడా వర్కౌట్ అవుతుంది అంటున్నారు మీరు పరీక్షలు తీసుకుంటే. అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ మెడికల్. ఎగ్జాంపుల్ వి ఆల్ అండర్స్టాండ్ టుడే ఇస్ ద టైమ్ ఫర్ స్పెషలైజేషన్. ఆ స్పెషలైజేషన్ ఫస్ట్ నుంచి అదే ఉండాలన్నా, జనరల్ ఎడ్యుకేషన్ ఉండకూడదు. నాకు ఫ్లూయిడ్ మెకానిక్స్ నాకు ఎందుకు నేర్పారు అనేది నాకు 4 ఏళ్ళు అర్థం కాలేదు. సిమెంట్ మిక్సింగ్ ఆల్సో. సిమెంట్ మిక్సింగ్ నాకు అర్థమైంది. ఎందుకు నేను ఇంజనీర్ అవ్వాలంటే రేపు పొద్దున్న సివిల్ ఇంజనీర్ is technically about construction. One of the most important points is this, అప్పుడు డైరెక్ట్ అప్లికేషన్ ఉంది కాబట్టి సిమెంట్ ఎంత కలపాలి, రాళ్ళు ఎంత కలపాలి అనేది ఉంది. ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది అసలు ఏం చేస్తుంది అనేది నాకు 4 yearsలో అర్థం కాలేదు. నాకు వాళ్ళు చెప్పలేదు, నేను అడగలేదు. కానీ అది ఎగ్జామ్ పాస్ అవ్వాలి. దేవుడా. ఇప్పుడు చాలామంది ప్రొఫెసర్లు మీకు చదువు చెప్పిన టీచర్లు అందరూ చూస్తున్నారు ఇవాళ రామోయిజం. అలాగే నారాయణ ఇంకోటి చేస్తున్నాను. ఇప్పుడు టీచర్స్ గురువులు అంటారు కదా. ఇప్పుడు టీచర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పనికిరాని వాళ్ళు అంటే నేను ఒక డెరోగేటరీగా అంటలేదు. ఎవరైనా ఒక మనిషి పైకి వచ్చాడంటే ఏ టీచరు ఏ ప్రపంచంలో ఎప్పుడు పైకి రాలి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా తెలియని వాళ్ళకి చెప్పడంలో వాళ్ళు గడిపారు. వాడికి స్టూడెంట్ అంత ఇంటెలిజెన్స్ ఉంటాడు, పైకి వెళ్తాడు, కానీ టీచర్ ఎందుకు అవుతాడు? ఇప్పుడు టీచర్లు అందరూ నా మీద పగబట్టి నా మీద కేసు పెట్టేసి తప్పకుండా పెడతారు. అలవాటు అయిపోయింది కదా. కానీ ఇది అంత వ్యాలిడ్ పాయింట్. ప్రపంచంలో ఏ టీచరు పైకి రాలా, స్టూడెంట్ లైఫ్ చాలా కరెక్ట్ కదా, చాలా వ్యాలిడ్ పాయింట్ నిజంగానే. అంటే టీచర్లు పైకి వచ్చారు, వాళ్ళు కరిగిపోయి వాళ్ళు త్యాగం చేసి మీలాంటి విద్యార్థుల్ని పైకి తీసుకొచ్చారు. వాళ్ళు పైకి రావని తెలుసు కాబట్టి టీచర్ ఉద్యోగంలో స్థిరపడ్డారు. మీరు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ టీచర్స్ నుండి ఒక్కడు ఎప్పుడు ఏమీ చేయలే. వాళ్ళు ఎవరో తెలియదు ఎవరికి. వాళ్ళు ఏ విధంగా క్వాలిఫికేషన్ వాళ్ళు టీచింగ్ చేయడానికి సినిమాల గురించి అనేది బిగ్గెస్ట్ మిస్టరీ నాకు. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అది నంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఇండియా, అది నేను చెప్పేది. సో ఒక్కసారి 2 విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఒకటి, కార్పొరేట్ కళాశాలలు 15-16 గంటలు విద్యార్థులు ఉతికేస్తున్న వాళ్ళకి మీరేమైనా చెప్పదలుచుకున్నారా? రెండోది, మీ నోట గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు ఒకసారి వినాలండి. థ్యాంక్స్. ఇప్పుడు కార్పొరేట్ నాకు ఆనెస్ట్గా ఐఎమ్ నాట్ రియలీ ఇన్ టచ్ విత్ బట్ అట్ ద కోర్ ఆఫ్ ఇట్ ఐ థింక్ ఇట్స్ ద సేమ్ ప్రిన్సిపల్ వాట్ దే స్టిల్ ఫాలోయింగ్ విత్ మార్జినల్ డిఫరెన్సెస్ హియర్ అండ్ దేర్. అండ్ I never ever in my life respected teachers because I always took them as people who waste my time. నా లైఫ్లో నేను వేస్ట్ చేసిన టైం నేను క్లాస్ రూమ్లో ఉన్నప్పుడే. ఎందుకంటే క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు నేను నవల్స్ చదివాడిని వెనకాల బెంచ్లో కూర్చుని. కానీ ఆ టీచర్ మాట్లాడుతుంటాడు కాబట్టి ఆ మాటలు డిస్టర్బ్ చేసి అప్పుడు ఆ క్లాస్ అనేది లేకపోతే ఇంకా బెటర్గా చదివాడిని, ఇంకా ఎక్కువ ఎడ్యుకేట్ అయ్యేవాడిని. ఒకవేళ మీకు ఇంట్లో స్కూల్కి వెళ్ళొద్దు అవసరం లేదని చెప్పుంటే ఏం చేసేవారు? అవే నవల్స్ ఇంట్లో చదివారా? అవే నవల్ని ఇంట్లో చదివారా? ఇంట్లోనే చెట్టు కింద ఎక్కడో ఇష్టం, నాట్ నెసరీ ఇంట్లో ఎక్కడైనా. వుడ్ యూ హావ్ బీన్ మచ్ మోర్ సక్సెస్ఫుల్ నౌ? ఐ 100% బిలీవ్ దట్. దానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ గివింగ్ దట్ మచ్ ఆఫ్ మోర్ ఫ్రీ టైమ్ టు డూ ఓన్లీ వాట్ ఐ వాంట్ టు డూ. స్కూల్ అనేది మీకు S1 పని చేయడానికి నొక్కేస్తుంది. It is suppressing your mind, it is wasting your time, and it is diverting it to unnecessary, unimportant and needless tasks. Bell గుర్తుందా? Yeah. Bell ఒకటే నాకు నచ్చేది, ఎందుకంటే lunch bell and అయిపోయిన bell. Only thing I liked is because I can get away from this horrible place. Yeah. ఒక్కసారి గురు బ్రహ్మ గురు విష్ణు. నాకు
that is a teacher called Saraswati teacher. నా చెప్పారు. ప్రైమరీ స్కూల్లో సరస్వతి టీచరు చాలా బాగుండేవారు ఆవిడ. ఓన్లీ పర్సన్ ఐ మీన్ హూ మేడ్ ద స్కూల్ ప్లెజెంట్ ఫర్ సమ్ టైమ్. షీ వాజ్ మై ఫస్ట్ క్రష్. యా, 2వ క్లాసా మీరు? ఐ థింక్ 5th అనుకుంటున్నాను. Fifth, కొంచెం పెద్దవారే. కొంచెం నాకు ఈ మధ్యన నా స్కూల్ ఫ్రెండ్ రావణమూర్తి అని ఆడు సడన్గా ఒకరోజు ట్విట్టర్లో పెట్టాడు నాకు ఒక మెసేజ్. రాము, నేను గుర్తున్నానా, సెయింట్ మేరీ స్కూల్లో నేను క్లాస్మేట్. అండ్ సో ఆడితో మాట్లాడుతా ఫోన్ చేశాను. ఫోన్ మాట్లాడుతా సరస్వతి టీచర్ ఎక్కడ అన్న, ఆవిడ పోయారు అన్న. And obviously, no, when I was 5th standard and she was teacher, obviously, you know. మీరు ఇంకా 5th స్టాండర్డ్లోనే ఉండిపోయారు కాబట్టి ఆవిడ కూడా అలాగే Yeah. పిక్చర్ అలా ఉండిపోయింది నాకు మీరు చెప్తున్న దాన్ని బట్టి. ఒక్కసారి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో No way, మహేశ్వర man. గురు సాక్షాత్ తస్మై ఇంటర్నెట్ దేవో ఇప్పుడు కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ నా ఉద్దేశం ఎలా ఉండాలంటే, టీచర్కి తెలిసినంత గబగబా నేర్చుకుని ఆ టీచర్ని వదిలేదు, ఇంకో టీచర్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఇట్ ఈస్ లైక్ అవసరం తీరక వదిలేదు. ఇంకా దాని తర్వాత గురు బ్రహ్మ ఏంటి ఇంకా అంటే దేవుడిని కూడా అలాగే చేస్తాం కదా మనం. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎక్కడ అంటే దేవుడు ఈజ్ దేవుడు ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఏ అన్ఎండింగ్ క్వాంటిటీ. అది టీచర్ ఇస్ ఎ డెఫినెట్ క్వాంటిటీ. ఈ టీచర్కి ఈ రేంజ్ మించి నాలెడ్జ్ ఉండదని నాకు తెలుసు. ఆ నాలెడ్జ్ నాకు రాగానే నేను వేరే చోటుకి వెళ్ళిపోవాలి. అది అప్పుడు గురుదేవ బ్రహ్మ అనేది ఛాన్స్ లేదు. ఇంకోటి, తను నా కోసం చెప్పట్లా, తన జీతం కోసం చెప్తున్నాడు ఫస్ట్. అది అర్థం చేసుకోండి. అది టీచర్లు అందరికి చెప్పండి, జీతాలు లేకుండా వచ్చి చెప్పమని. వన్ ఆఫ్ ద నోబెలెస్ట్ ప్రొఫెషన్స్ ఇన్ ఎస్పెషల్లీ రిగార్డెడ్ లైక్ దట్ ఇన్ అవర్ కంట్రీ. హిపోక్రటికల్ ఓట్ ఆఫ్ డాక్టర్స్, నోబెలెస్ట్ ప్రొఫెషన్ అన్నీ ఫ్యూడల్ కాలం నుంచి వచ్చిన ఏది. కానీ అందరు డబ్బులు కోసం చేస్తారా? ఇప్పుడు మీరు అసలు టీచర్లకి జీతాలు ఏమని చెప్పండి, ఎంతమంది ఉంటారో చూస్తాను నేను. అది నోబెలెస్ట్ ప్రొఫెషన్, మీరు డబ్బుల కోసం చేయకూడదు అని అందరినీ జీతాలు క్యాన్సిల్ చేయమని. సరే, కాలేజీలు స్కూల్స్ అన్ని బంద్ చేసేద్దాం మీరు చెప్పారు కాబట్టి. అందరికీ ఐప్యాడ్స్ ఇవి కొనిచ్చేద్దాం, ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చేద్దాం. నిరుద్యోగం ఏదైతే ఏర్పడుతుందో వాళ్ళు ఏం చేస్తారు? ఏది వచ్చినా కూడా ఏం చేస్తుంది నిరుద్యోగం? ఇందాక చెప్పాను, మషిన్స్ వచ్చినాయి, వాళ్ళందరికీ ఉద్యోగాలు పోయి. ఇందాక సూపర్ మార్కెట్లో వీళ్ళు ఉండరు, బ్యాంకుల్లో వాళ్ళు ఉండరు. ఆబ్వియస్లీ ఎవ్రీబడి విల్ గో సమ్వేర్ ఎల్స్. ఏదో ఒకటి వస్తుందంటారు. పీపుల్ విల్ ఫైండ్ ఒక డ్యామేజ్ కూడా రావచ్చు, కానీ దట్స్ అ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ. ఇప్పుడు ఒక స్టీమ్ బేక్ అని ఒక ఎడిటింగ్ మెషిన్ ఉండేది శివ టైంలో. యావిడ్ వచ్చింది. యావిడ్ వచ్చినప్పుడు మొత్తం ఎడిటర్కి పని లేకుండా పోయింది, ఎందుకంటే వాళ్ళకి యావిడ్ ఎలా వాడాలో తెలియదు. వాళ్ళకి స్టీమ్ బేక్ వాళ్ళు అందరూ దే జస్ట్ వ్యానిష్డ్ అంతే. వాళ్ళకి హారిబుల్ లైఫ్స్ వచ్చి ఉండొచ్చు, వాళ్ళ ఉపాధి పోయి ఉండొచ్చు, కానీ బట్ దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ. ఇవాళ సరస్వతి దేవికి చాలా మీ మీద కోపం వస్తుంది. సో ఇప్పుడు నేను ఏదో సినిమా నేను స్టార్ట్ చేస్తాను, నాకు అసిస్టెంట్స్ ఒక అతను వచ్చాడు. ఎవరో తెలుగు అసిస్టెంట్ అంటే ఒక 45-50 మ్యాన్ ఎవరినో పంపించాను నా దగ్గరికి. ఐ డోంట్ వాంట్ ఎనీ అసిస్టెంట్ హూజ్ అబౌవ్ 25 అని చెప్పాను. అది నా రిక్వైర్మెంట్. అది ఎందుకు నా రిక్వైర్మెంట్? వెన్ ఐఎమ్ సరౌండ్ విత్ యంగ్ పీపుల్ ఐ ఆల్సో ఫీల్ యంగ్. ఇంకోటి ఏంటి, వీళ్ళకి నాకు ఫండమెంటల్ గ్యాప్ ఉంటుంది. వాళ్ళకి సెన్సిబిలిటీ కానీ, వాళ్ళకు ఉన్న ఎక్స్పోజర్ కానీ, ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. ఆల్మోస్ట్ నా ఏజ్ వచ్చాడంటే నేను వాడు కూడా బ్లాక్ అండ్ వైట్. ఆ రోజు సావిత్రి గారు అని మేము మాట్లాడుకుని, నేను ఇప్పుడు ఉన్న వయసు కన్నా ఇంకో 15 ఏళ్ళు ఎక్కువ ఓల్డ్గా ఫీల్ అవుతాను. సో వీళ్ళు దే విల్ టాక్ అబౌట్ సమ్ యాక్టర్ ఐ నెవర్ హర్డ్, లేకపోతే ఏదో ఫిల్మ్ నేను ఎప్పుడో ఫిల్మ్ చూడను. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వెళ్ళి గూగుల్లో చూసి కొంచెం ఐ విల్ ట్రై టు అప్డేట్ మై సెల్ఫ్ ఇన్ దట్. సో ఇది ఒక స్ట్రాటజిక్గా చేసే ప్లాన్. సో నా దృష్టిలో దీస్ పీపుల్ ఆర్ మై గురూస్ నౌ. మై అసిస్టెంట్స్ ఆర్ మై గురూస్ బికాస్ ఆఫ్ దేర్ ఏజ్ అండ్ దేర్ ఎక్స్పోజర్ డిఫరెన్స్. అండ్ బికాస్ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దెమ్. బాగుంది నిజంగా వినడానికి. ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇట్స్ అ వెరీ ఇవాల్వ్డ్ మోడల్ యూఆర్ టాకింగ్ అబౌట్. వెదర్ వీఆర్ ఆల్ రెడీ, బికాస్ ఇప్పటికి కూడా మార్కులు రాకపోతే whether it is really applicable or when it will apply, but I think it is already in motion. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ ఎట్లా వచ్చింది, నేను 6 రోజుల్లో 4 ఏళ్ళు ఉన్నా, I was getting educated in other ways, not from my college. Correct. Same thing will happen now.
ఇప్పుడున్న వాళ్ళు కాలేజ్లో ఏం చెప్తున్నా వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యే మెథడ్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. యాక్చువల్గా ఎడ్యుకేట్ అయ్యి కాలేజ్లో బిజీగా ఉంటున్నారు. బిజీగా ఉంటున్నారు వాళ్ళు. కొంత ఒక నెసెసరీ ఈవిల్ లాగా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఫర్ దిస్ టైమ్ దే ఆర్ డూయింగ్ ఇట్. వావ్. సో ఇప్పుడు లెట్స్ వెయిట్ అండ్ సీ. అంటే మీరు చెప్పిన మార్పులు సమూలంగా రావడానికి ఎంతకాలం పడుతుందో. భారతదేశంలో అయితే it happened very fast now, because today it happened very very fast. Today the speed at which it is going is scary. Adi but we hope that the system gears up to allow this. It will gear up adoption even. ఇంటర్నెట్ యాక్సెస్ కూడా లేదు చాలా చోట్ల ఇప్పుడు కూడా. ఉన్నప్పుడు కూడా see those people don't matter. See point societies లో జస్ట్ మనిషి రూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మనుషులుగా పరిగణించిన అవసరం లేదు. యూనో అంటే అప్పుడు నాకు ఒక పర్టికులర్ మనిషి దూరదర్శన్ గురించి ఒకటి చెప్పాడు. దూరదర్శన్ యాజ్ ద బిగ్గెస్ట్ యాక్సెస్ అక్రాస్ ద కంట్రీ అని ఇప్పుడు నాకు తెలీదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ 7-8 years బ్యాక్. అప్పుడు దూరదర్శన్లో ఎందుకు ఉండవు యాడ్స్ మన వేరే ఛానల్స్లో ఉన్నట్టు అని అడిగాను. ఒక బాంబేలో ఒక వెరీ పాపులర్ అతను అన్నాడు, ఈ దూరదర్శన్ ఉండే యాక్సెస్ ఉన్న రిమోట్ ఏరియాస్లో అడిగి సోప్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు, అక్కడ యాడ్ వేసి మాకేం ప్రయోజనం అన్నాడు. which is a very valid point. That's true. I mean, ante so ippudu there are people, see, eventually the world starts moving forward on the basis of a few people. Yes. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నేను ఫస్ట్ టైం సెల్ ఫోను 98లో ఎప్పుడు చూసాను. అసలు వైర్ లేకుండా ఫోన్ అసలు ఎట్లా పనిచేస్తుంది అనే కాన్సెప్ట్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అంటే వైర్లోంచి వచ్చేస్తే మాట్లాడని అనుకున్నప్పుడు కాన్షియస్గా అయితే అనుకోలే. ఆడేదో మాట్లాడితే వైర్లోంచి వచ్చేసింది. వైర్ లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ కాలర్ ఐడి వచ్చినప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుస్తుంది అనేది బిగ్గెస్ట్ వింత. బట్ యు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సో ఫాస్ట్. ఇంతెంత ఫెసిలిటీస్ టెక్నాలజీ ఇస్తూ ఉంటే మనం ఏం పని చేయట్లేదంటే చిరాకు వస్తుంది. అంటే యాజ్ ఇఫ్ ఇంత ఇచ్చిన తర్వాత చిన్న డీల్ వేస్తే మీకు ఆ పరికరం మీద చిరాకు వస్తుంది. అవును. అండ్ దట్ ఈస్ హౌ ఫాస్ట్ యూ గెట్ అడాప్టెడ్ టు దట్. సో ఐ ఫీల్ ద ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బీ సీక్రెసీ అనే దానికి మీనింగ్ కంప్లీట్లీ ఇట్ విల్ గో. దేర్ ఇస్ నో థింగ్. సో ఎవ్రీథింగ్ ఇస్ అవుట్ ఇన్ ది ఓపెన్. ఇట్ మేక్స్ పీపుల్ ఓపెన్. దాయం ఇది నేను ఇది. బికాజ్ యూ కెన్ ఓన్లీ హైడ్ యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు హైడ్. ఆపర్చునిటీ లేనప్పుడు యూ విల్ యువర్ సెల్ఫ్ బి ఓపెన్. అవకాశం లేదు కాబట్టి కాదు. అది ఇట్ కంప్లీట్లీ చేంజ్ ద కల్చర్ ఆఫ్ హౌ పీపుల్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు వాట్సాప్ అనేది లేకపోతే టు టెల్ వెరీ డెలికేట్ కాన్వర్జేషన్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్. వాట్సాప్ మళ్ళీ టక్ టక్ అని మెసేజ్ పెట్టేయచ్చు, కానీ అదర్వైజ్ ఎదురుగా నుంచి కొన్ని చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది. సో టెక్నాలజీ చేంజెస్ పర్సెప్షన్స్ అండ్ పీపుల్స్ రిలేషన్షిప్ సో ఫాస్ట్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. నాకు అన్నిటికన్నా ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద టెక్నాలజీ, సమ్ క్యూబ్. వాట్ ఇట్ డస్ ఇస్, ఇప్పుడు యు ఆర్ ఇన్ హైదరాబాద్ and it will project an image of you here where I am and all that. Yeah, and it will project my image there. So except for we not being physically with each other, everything is same. అది వచ్చేసింది. దాని తర్వాత ఏమవుతుంది అండ్ ట్రావెలింగ్ తగ్గిపోతుంది. సడన్లీ నేను బ్యాంకాక్లో జగన్ ఉంటే బ్యాంకాక్ వెళ్ళొచ్చు. నేను అక్కడ కూర్చుని ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ ఆల్ ద పీపుల్ ఇన్ అండ్ అరౌండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. అప్పుడు వెళ్ళి ఇంకా ట్రాఫిక్లో కార్లు ఎక్కి వెళ్ళి అంటే పీపుల్స్ ఇంపల్స్ టు మీట్ అండ్ గో సమ్వేర్ విల్ రెడ్యూస్ డ్రాస్టిక్లీ. See, ఇప్పటికే you know, because of the online marketing, malls are showing a severe decline in the people coming. Correct. It's more of a social hangout. VR technology full form lo vaste, theaters will become like circuses in time. Yes, circus ki veldam saradaga ani untadu gaani it's not a regular feature anymore. Correct. Because it is giving you a far superior experience just in your home. You know? So it all will amount to people meeting people lesser and lesser. Except for having sex, I don't think two people need to meet at all.
దానికి కూడా ఏమన్నా సెక్స్ మీ- ఒకటే అంటే అది కూడా options ఉంది వస్తాయేమో. ఉంది, కానీ ద ఫిజికల్ ఫీల్ అనేది ఐ థింక్ డెఫినెట్లీ దట్ కెనాట్ బి రీప్లేస్డ్. అలాగే ఎమోషనల్ ఫీల్ కూడా ఉంటుంది సార్. యా ఫర్ పీపుల్ టు మీట్, గో టు కాలేజ్, సిట్ ఇన్ ద క్లాస్ రూమ్, రామాయణం అంతా విని రాముడు సీతకి ఏమవుతాడు అడిగినట్టు నేను మళ్ళీ first point కి I వచ్చాను. feel today people bear people most of the time. We are bearing people. మన ఇష్టంతో వచ్చి మనకి ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోయే ఫ్రీడమ్ అనేది బెస్ట్ రిలేషన్షిప్ అవుతుంది. బట్ నా లేనప్పుడు కూడా ఇంకా ఎక్కడే ఉండాలిరా అన్నప్పుడు యు ఆర్ బేరింగ్ విత్ ద రిలేషన్షిప్. See, why people like porn more than real sex is porn you can cut it off the moment the job is over. In real life you can't edit the woman. You can't stop. The woman is still there. చూసారా So on the same విద్యా వ్యవస్థ నుంచి ఆవు వ్యాసం లాగా ఎలా తిరిగి వచ్చాము, ఎక్కడ వచ్చాము. but porn is also educational, you know. Porn is a bigger education. సో యువర్ పాయింట్ ఇస్ అండర్స్టూడ్, Yeah. వెల్ టేకెన్. దట్ ఐ మీన్ డెఫినెట్లీ వర్త్ కన్సిడరింగ్. ఐ థింక్ పెద్దవాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకోవాలి. ఇది దీన్ని తీసేస్తే ఈ వ్యవస్థ రెడీగా ఉందా, ఇండివిజువల్గా మనం అంత బాధ్యత ఒక్కొక్కళ్ళ మీద పెట్టే అంత పరిస్థితులు మనకి హోమోజినైజ్డ్ సొసైటీ లేదు కాబట్టి ఈవెన్ దీనికి ఒక ఆర్గ్యుమెంట్ ఏమిస్తారంటే అందరూ తెలివైన వాళ్ళు ఉండరు, అందరికీ ఒక కామన్ థింగ్ ఉండాలి అనేది చెప్తారు. ఒక ఆర్గ్యుమెంట్. బట్ దట్ ఈస్ అండర్స్టూడ్. మీరు చెప్పిన మోడల్లోనే బట్ ద పాయింట్ ఈస్ హౌ కెన్ ఎ రియలీ ఇంటెలిజెంట్ పర్సన్ సఫర్ ఫర్ ద సేక్ ఆఫ్ సంబడి నాట్. బట్ దట్ ఈస్ యాంటీ సోషల్ యాక్చువల్లీ. అండ్ ఎనీవే మీరు పరీక్షల ఆప్షన్ ఇచ్చారు కాబట్టి అట్లీస్ట్ దట్ సేఫ్. దట్ ఎవరు ఎట్లా చచ్చినా కూడా పరీక్షలు రాస్తారు కాబట్టి బాగున్న వాళ్ళు బాగాలేని వాళ్ళు అందరూ రాస్తారు. అప్పుడు తేలిపోతుంది వాళ్ళు ఎంత ఇంటర్నెట్లో చదివారు, ఎంత మీకు ఫోన్ చేసి అడిగారు, ఎంత హౌ మచ్ దే హ్యావ్ గ్యాదర్డ్ ఫ్రమ్ వేర్ అని. యా సి వాట్ ఎవర్ ఆడు ఎక్కడ గ్యాదర్ చేసాడు అనేది పాయింట్ కాదు. ఆడు మాట్లాడుతున్నా ఆడికి తెలుసా తెలీదా అనే దానికి వ్యాలిడేషన్ ఎగ్జామ్. Does he have the capacity to use the tools he's been given, including internet access, calculator? Then he's all set to take on the world. సి బేసిక్గా ఎగ్జామ్ డిగ్రీ అనేది ఇట్ విల్ హెల్ప్ ఇన్ డ్రాయింగ్ అటెన్షన్ టు దట్ మ్యాన్. నాకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది కాబట్టి నాకు ఉద్యోగం ఇచ్చారు, కానీ డిగ్రీ ఉంది కాబట్టి నన్ను ఇష్టం వచ్చినట్టు కట్టడానికి ఎవడెవడు నో దట్ వోంట్ హ్యాపెన్. కానీ మీ ఈ కాంట్రిబ్యూషన్ ఆఫ్ థాట్ కోసం మీకు గౌరవ డాక్టరేట్ ఇస్తే పుచ్చుకుంటారా? గౌరవ డాక్టరేట్ డాక్టర్ రామ్ గోపాల్ వర్మ వద్దు. PhD. నాకు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అనేది మెడికల్ డాక్టర్ గుర్తు వస్తాయి. హేట్ డాక్టర్స్ అండ్ హేట్ హాస్పిటల్స్. యూ హేట్ టీచర్స్, యూ హేట్ డాక్టర్స్. హూ డు యూ లవ్ చెప్పండి? ఐ లవ్ పాన్ స్టార్స్. యా నా నంబర్ 1 ప్రొఫెషనల్స్ వాళ్ళు. యా because they're the only people who give unadulterated and guaranteed happiness. No other professional does it. Now, what about the porn star who is also, by the way, PhD in gemology and geology? But that is not my, I mean, అదే వాళ్ళకి ఏదో అడిషనల్ ఉండొచ్చు. దట్ ఈస్ నాట్ ద పాయింట్, యూనో. నాకు డాక్టర్స్ హాస్పిటల్స్ ఎందుకు ఇష్టం ఉండదంటే దే రిమైండ్ మీ దట్ ఐఎమ్ మార్టల్, దట్ ఐ కెన్ గెట్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్ అండ్ డెత్ అండ్ ఆల్ దట్. అది లేదు నా లైఫ్లోనూ ఇల్యూజన్లో బతకడానికి నేను ఒక ఫ్యాంటసీ క్రియేట్ చేసుకుంటే ఆ ఫ్యాంటసీని వాళ్ళిద్దరూ పటాపంచలు చేస్తారు. అందుకని నాకు ఇష్టం ఉండదు. ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై ఎనిమీస్. యా డాక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇది ఇవాళ రామోయిజం. విద్యపై మీరు ఇచ్చిన జ్ఞానోదయం, జ్ఞాన గుళికలు. ఇది నిజమైన విద్య. ఇది చూస్తున్న ఎవరికైనా ఈ రామోయిజం ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అసలు విద్య అంటే ఏంటి డెఫినేషన్ అర్థం అవ్వాలంటే ఈ ఎపిసోడ్. నేను ఫస్ట్ విద్య అని మొదలు పెడదాం అనుకుని ఎవరో అమ్మాయి అని అడుగుతారని నేను అడగలేదు అలా. థ్యాంక్స్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం రామ్ గోపాల్ వర్మ గారు. యాజ్ ఆల్వేస్ నిజంగా ఆలోచింపచేసే విషయాలు చెప్పారు. దీన్ని కూడా ఆలోచించలేకపోతే మీకు అసలు ఎడ్యుకేషన్ లేదని అర్థం. అది ఎస్, రియల్ ఎడ్యుకేషన్ ఇస్ అబౌట్ అండర్స్టాండింగ్ రామోయిజం. నేనే చెప్పుకుంటున్నాను, ఎవరు చెప్పారు కాబట్టి నేనే చెప్తున్నాను. ఇదే డబుల్ డాక్టరేట్ అందుకున్న రామ్ గోపాల్ వర్మ గారితో రామోయిజం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ రామోయిజంలో మళ్ళీ కలుద్దాం. TVNXTలో స్టే ట్యూన్డ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.